पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येयमन्त्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम् संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम् संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम्। సో ధ్యేయ మంత్రం అంటే అదండి. చాలా మందికి పరిచయం ఉండుండొచ్చు. దాంట్లోనూ నెక్స్ట్ క్లాస్ నుంచి మనకి ఎవరో ఒకళ్ళు వాలంటీర్ చేసి ఎవరు పాడతారో హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళ చేత పాడిస్తాం. ఓకే. ఇకపోతే మమ నామ శ్రీవిద్యా పంచాగ్నుల. నా పేరు శ్రీవిద్యా పంచాగ్నుల అండి. నేను మీ శిక్షికని. ఈ ప్రవేశ మొదలుకుని ప్రవేశ, పరిచయ, శిక్ష, కోవిద అనే 4 రకాల 4 స్థాయిలు ఉన్నాయి దీంట్లో. మన పత్రాచార ద్వారా సంస్కృతం అనే దాంట్లో 4 స్థాయిలు ఉన్నాయి. మీకు అందరికీ తెలిసినట్టుగా ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ పరీక్షలు జరుగుతాయి. దానిలో మొట్టమొదటిది ప్రవేశ. ఇక్కడి నుంచి మన ప్రయాణం ప్రారంభిస్తే కోవిద అంటే వితౌట్ ఎనీ గ్యాప్, ఏ సమస్య లేకుండా 4 కనుక మనము రాసుకుంటూ వెళితే, ఇప్పుడు ఆగస్ట్ అంటే 2024 ఆగస్ట్ ఫస్ట్ అటెంప్ట్ ఇస్తున్నారు. సో అక్కడి నుంచి 26 ఆగస్ట్కి మీరు వరుసగా ఎక్కడ ఏవి అంటే కొంతమంది డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారు. అలా కాకుండా డైరెక్ట్ గా రాస్తే 4 పరీక్షలు రాసి కోవిద అయ్యేసరికి 2 ఇయర్స్ పడుతుంది. సో 2 ఇయర్స్ పాటు నేను మీకు టీచర్గా ఉండబోతున్నాను. ఓకే. ఇకపోతే నేను హైదరాబాద్ బాచుపల్లిలో ఉంటున్నాను. ఓకే. సో ఇది నా పరిచయము. మిగతా పరిచయం ఆనంద్ గారు ఇచ్చేసారు. నేను చెప్పక్కర్లేదు వాటి గురించి ఇప్పుడు. సో అదండి నా పరిచయం. మిగతా వాళ్ళందరూ కూడా వస్తున్న వాళ్ళు ఆల్మోస్ట్ 20 మంది. నన్ను తీసేస్తే 19 మంది ఉన్నారు దీంట్లో. ఒక్కసారి బ్రీఫ్గా మీ పరిచయం చెప్పుకుంటే తర్వాత మనము అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి వీటిలోకి వెళ్ళిపోదాం. ఓకే. ఎస్. నేను ఒక 1 బై 1 పేర్లు చెప్తాను. వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకుని ఒకసారి మీ పరిచయం చాలా బ్రీఫ్గా చెప్పండి చాలు ఊరికేనే. ద్రోణం రాజు గారు. నమస్కారం అండి. నా పేరు ద్రోణం రాజు శ్రీనివాస్. నేను హైదరాబాద్ సన్ సిటీలో ఉంటాను. ఇది లంగర్ హౌస్కిను అప్పా జంక్షన్కి మధ్యలో ఉంటుంది. నేను బ్యాంక్లో పనిచేశాను, యాక్సిస్ బ్యాంక్లో పనిచేశాను చాలా కాలం. తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశాను. నాకు 2 పిల్లలు. బాబు అమెరికాలో ఉంటాడు, పాప డాక్టర్ ఇక్కడే ఉంటుంది హైదరాబాద్లో. ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వీఆర్ సెటిల్డ్. రిటైర్మెంట్ తర్వాత నేను ఇది స్టార్ట్ చేశాను, ఒకటి ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకుంటూ. దశదిన శిబిరం మొన్న దాంట్లో కంప్లీట్ చేసుకుని ఆనంద్ కుమార్ గారి దగ్గర కంప్లీట్ చేసుకుని ఇందులోకి వచ్చాను. నాకు పుస్తకాలు 2 వచ్చినాయండి, పెద్ద పుస్తకం చిన్న పుస్తకం కూడా వచ్చింది. పెద్ద పుస్తకం ఏంటండి? ఇది పెద్ద పుస్తకం అండి. ఒకటేమో చిన్న పుస్తకం వచ్చింది, వదామి సంస్కృతం అని చెప్పేసి ఒక చిన్న పుస్తకం వచ్చింది. లేదు, ప్రవేశ అని రాసున్నదే మీ టెక్స్ట్ బుక్. అదే ఈ ప్రవేశ అన్న పుస్తకం వచ్చింది, ఇది వచ్చింది రావడం. సో దీంతో పాటు అది కూడా వచ్చింది. ఐ థాట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ది కరికులం. లేదు, మామూలుగా అది అంటే జస్ట్ దానికి సపోర్టింగ్ గా ఉంటుందని ఇచ్చుంటారు కానీ
యాక్చువల్ టెక్స్ట్ బుక్ అంటే మీకు ఇప్పుడు మారిందేమో, కవర్ పేజ్ మారుండొచ్చు, కలర్స్ అవిను. నాది ఎప్పటిదో కాబట్టి నాది ఇలా ఉంటుంది, ప్రవేశః అని, మీది అలా ఉండొచ్చు. ఓకే. అదే మనకు ప్రవేశః అని పత్రాలయ ద్వారా సంస్కృతం ప్రవేశః అని రాసి ఉంటుంది చూసారా, అదొక్కటే మన పుస్తకం. ఇంగ్లీష్ మీడియం అయితే అట్లా ఉంటుంది. అది ధన్యవాదాः. శాంతిశ్రీ. నమస్తే అండి, నా పేరు శాంతిశ్రీ. నేను మ్యాథమెటిక్స్ టీచర్ని. మేము మధ్యప్రదేశ్లో ఉంటాం, ఉజ్జయినిలో ఉంటాము. నేను అదే ధన్యవాదాలు. ధన్యవాదాः. కృష్ణవేణి గారు. మీరందరూ మ్యూట్ లో ఉంటారు. బై డిఫాల్ట్ నేను మ్యూట్ లో పెడతా అందరినీ. మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి మేడం. ఓకే. నమస్కారం అండి. నేను భారతదేశ నివాసినే, ఇండియానే, కాకపోతే ఇప్పుడు దుబాయ్ లో ఉంటున్నాము. నాకు బుక్ రాలేదు. బుక్ ఇండియా అడ్రస్ కు వచ్చింది. మా బాబు వచ్చినప్పుడు తీసుకొస్తాడు. మా ఫ్రెండ్ తను ఇచ్చెళ్ళింది తన బుక్. తను కాకినాడలో ఉంటది, తను ఇచ్చెళ్ళింది. ప్రస్తుతం మేము ఇక్కడ ఉన్నాము. ఓకే. లక్ష్మీ చారి గారు. నమస్కారం అండి, నా పేరు లక్ష్మీచారి, మామిళ్ళపల్లి. మేము హైదరాబాద్ కుకుట్పల్లిలో ఉంటాము. ఓకే. శైలజారెడ్డి గారు. అన్మ్యూట్ చేసుకోవాలి మేడం. అందరినీ మ్యూట్ లోనే పెడతాను నేను. నేను అడిగినప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి. అయ్యో నా పేరు శైలజారెడ్డి అండి. నమస్కారం అండి. నేను చెన్నైలో ఉంటానండి. ఓకే. సోమా గారు. అచ్చా, సోమా మెసేజ్ చేశారు నాకు. రైట్. సో చెప్పండి. నేను సోమా అండి. నేను హైటెక్స్ రోడ్ మీద ఉంటాం మేము. ఓకే, రైట్. వెంకటరామన్ గారు. మీరు వర్క్ లో ఉంటే సోమా గారు వీడియో ఆఫ్ చేసేసుకోండి, పర్వాలేదు. నమస్కారం అండి, నా పేరు వెంకటరామన్. నేను హైదరాబాద్ నివాసిని. ఐటీ కంపెనీలో పనిచేస్తాను. సో విత్ ఇన్ ఆఫీస్ అవర్స్ కాబట్టి నేను వీడియో ఆన్ చేయలేదు, ఎందుకంటే వేరే ఆఫీస్ కాల్ నడుస్తుంది. అండ్ మేము దశదిన శిబిరం అటెండ్ అయ్యాము. చాలా చక్కగా, ఆల్మోస్ట్ మా బ్యాచ్ మెంబర్స్ చాలా మంది ఉన్నాం ఇక్కడ. శ్రీనివాస్ గారు కానీ, ద్రోణరాజ్ శ్రీనివాస్ గారు కానీ, ఐ థింక్ ఇప్పుడు కానీ సరిత్ గారు కానీ, మల్లీశ్వరి గారు కానీ, మేమందరూ అదే సేమ్ బ్యాచ్. కానీ చాలా ఉత్సాహం అనిపించింది. మరి అందరూ శిబిరం నుంచి వచ్చినప్పుడు మమనామా అని ఎందుకు చెప్పట్లేదు? కొత్త వాళ్ళు అంటే తెలియదు, మిగతా వాళ్ళు మమనామా చెప్పొచ్చు కదా. మమ నామ వెంకటరామ శర్మణః. అహం హైదరాబాద్ నగరే వసామి. హైదరాబాద్ నివాసిని. అస్తు. నమస్తే అండి. పురుషోత్తం వారణాసి గారు. మమ నామ పురుషోత్తమః వారణాసి. అహం నివృత్తः ప్రాచార్యः. అహం నగరే ఈశ్వరియల్ ప్రాంతే నివసామి. వసామి కరెక్ట్. వసామి రెండు కరెక్టే. అస్తు, ధన్యవాద. కవిత గారు. నమస్కారం అండి, నా పేరు కవిత మహాలక్ష్మి. నేను హైదరాబాద్ లోనే ఉంటాను. అయితే నేను ఆఫీస్ లో లాగిన్ అయ్యాను, సో అందుకని నాకు వీడియో ఆప్షన్ లేదు. తర్వాత నేను ఒక ఇంజనీర్ అండి. ఓకే, ధన్యవాదాలు. శిరీష గారు. నమస్కారం అండి. నమస్తే. నా పేరు శిరీష. నేను ఉస్మానియాలో స్టూడెంట్ అండి. చిన్నపిల్లవి. ఇంజనీరింగ్ చేస్తున్నాను, మాస్టర్స్. వెరీ గుడ్. నాది నేటివ్ ప్లేస్ చేరియాలండి, సిద్దిపేట దగ్గర. ఓకే ఓకే, రైట్ అమ్మా, రైట్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హిమబిందు. నమస్కారం అండి, నా పేరు హిమబిందు. శ్రీనగర్ కాలనీలో ఉంటాము.
మేము దశదిన ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వలేదండి. సో ఫస్ట్ క్లాస్. ఓకే. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. దీప్తి. सर्वेभ्यो नमस्कारः. मम नाम दीप्ति. అహం గృహిణి. నేను దశదిన శిబిరం ఆనంద్ కుమార్ సార్ దగ్గర చేశాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు. రియల్మీ 5 Pro నాకు తెలియదు వాళ్ళ పేరేమిటో. అహంన జానామి. నమస్కారం అండి. నా పేరు శ్యామల, వై శ్యామల. నేను రిటైర్డ్ డాక్టర్ అండి. నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఓకే ఓకే, ధన్యవాదాలు. విలేజ్ లో ఉంటాం. ఓకే, నమస్తే. మధ్యలో ఎవరినో మిస్ అయ్యాను. ఐఫోన్ అని ఉంది, ఎవరో మంచి స్మైలీ ఫేస్ తోటి చిరునమంద సుస్మిత అని పెట్టాలేమో మీకు పేరు. చెప్పండి మేడం. ఐఫోన్ అని ఉంది మేడం. ఇంట్రొడక్షన్, పరిచయ. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి. నా పేరు పద్మ పచ్చ అండి. నేను శిబిరం అటెండ్ అవ్వలేదు. ఇది నా ఫస్ట్ క్లాస్. నేను ఐటీలో వర్క్ చేస్తాను. యుఎస్ లో ఉంటాను నేను. మీకు చాలా టైం చాలా డిఫరెంట్ గా ఉంటుంది అయితే ఇప్పుడు ఈ క్లాస్ టైం. యాక్చువల్లీ ఇది పర్ఫెక్ట్ టైం అండి. నాకు మార్నింగ్ 5:30 అయింది కదా, సో వర్క్ స్టార్ట్ అయ్యేలోపు అయిపోతుంది క్లాస్ చక్కగా. ఓకే, రైట్ రైట్. ఓకే. ఉమాదేవి మల్లాది గారు. మహోదయ, నేను ఆనంద్ కుమార్ సార్ గారి దగ్గర దశదిన శిబిరం నేర్చుకున్నాను. మమ నామ వదతు. మమ నామ ఉమాదేవి. మమ నామ ఉమాదేవి. వస్తు మధ్యలో ఫణీశ్వరి మాచిరాజు గారు. ఫణీశ్వరి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలండి. మళ్ళీ నన్నేనండి తీసుకుంది. మళ్ళీ ఫణీశ్వరి అని వచ్చింది. సరే, ఓకే, మీరు చెప్పండి. మల్లీశ్వరి గారు మాట్లాడండి. మల్లీశ్వరి గారు తర్వాత ఫణీశ్వరి గారు మాట్లాడారు. అవునండి, ఫణీశ్వరి మాచిరాజు నా పేరండి. నమస్తే. ఒక్క నిమిషం. ఫణీశ్వరి మాచిరాజు గారు ఫస్ట్ మాట్లాడండి. మల్లీశ్వరి గారు ఒక్క నిమిషం ఆగండి. ఎస్, చెప్పండి మేడం. నా పేరు ఫణీశ్వరి అండి. మేము రాజమండ్రిలో ఉంటాము. మేడం వింటున్నానండి, చెప్పండి. హలో, వింటున్నాను. మీ పేరు ఫణీశ్వరి మాచిరాజు గారు, మీరు రాజమండ్రిలో ఉంటున్నారు. అంతవరకు వినపడింది. ఆ తర్వాత మ్యూట్లోకి వెళ్ళారు. ఓకే, ఫైన్. మళ్ళీ వెళ్తున్నప్పుడు మనకి మళ్ళీ మాట్లాడతాం కాబట్టి అప్పుడు మళ్ళీ తెలుసుకుందాం. మల్లీశ్వరి గారు అన్మ్యూట్. నమస్కారం మహోదయ. మమ నామ నాగమల్లీశ్వరి. అహం గృహిణి అస్మి. దశదిన శిబిరే ఆనంద్ కుమార్ మహోదయ సహ పఠామి. ఆనంద్ కుమార్ మహోదయేన సహ పఠామి. ఓకే, అస్తు. నెక్స్ట్ ఎవరున్నారు మధ్యలో దారిలో? ఇంకెవరినో మిస్ అయ్యాను నేను. వల్లి గాయత్రి గారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మీ ఇంట్రొడక్షన్ చెప్పండి. బ్రేక్ అవుతుంది. నా వాయిస్ బ్రేక్ అవుతుందా? వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది, అందుకే మధ్య మధ్యలో కొన్ని వినిపించట్లేదు. నా వైపు నుంచి ప్రాబ్లం లేదు. నెట్ అటువైపు ఎవరి దగ్గర నుంచి అయినా ప్రాబ్లం ఉండొచ్చు బహుశా. మా దగ్గర బానే ఉందండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎవరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడిన తర్వాత మళ్ళీ మ్యూట్ చేసుకోలేదు. సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్సెస్ వస్తుంది. అందువల్ల, అంతకుమించి ఏం లేదు. ఎస్, గాయత్రి గారు ఒకసారి మీ ఇంట్రొడక్షన్ చెప్పండి. ఒకసారి అన్మ్యూట్ చేసుకుని. ఓకే, సూర్యశ్రీ గారు. నమస్కారం మహోదయ. నమస్తే. మమ నామ శ్రీ. తిరుమలేష్ మహోదయ సహ దశదిన శిబిరం కృతవతి వా? కృతవతి.
ఓకే, అస్తు అస్తు. విజయవాడ నగరే వసామి. విజయవాడ నగరే అస్తు. ప్రీతి గారు. హలో అండి, నా హలో పేరు ప్రీతి. హలో, హలో, వింటున్నామండి, చెప్పండి. నా పేరు ప్రీతి. నేను బాచుపల్లిలో ఉంటున్నాను. యాక్చువల్ గా నాకు ఇవాళ ఒంట్లో బాగాలేదు, అందుకే వీడియో ఆన్ చేయలేదు. సో పర్వాలేదు నా ఇంట్రడక్షన్. పర్వాలేదు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో మధ్యలో ఒకళ్ళిద్దరు మిస్ అయ్యి, ఇంకెవరైనా మిస్ అయ్యానా అండి నేను? అందరూ మాట్లాడారా? అస్తు. ఇక్కడ చాలా మంది మనం ఏమంటారు దశదిన శిబిరం నుంచి వచ్చారు. దశదిన శిబిరం అంటే ఏంటో కొంతమందికి తెలియదు కాబట్టి ఒకసారి చెప్తున్నాను. మన స్పోకెన్ సంస్కృత్ అంటే సంభాషణ సంస్కృతం కోసమని 10 రోజులు శిబిరం అని చెప్పి జరుగుతుందండి సంస్కృత భారతి వాళ్ళ తరఫున. అది కూడా ఇలాగే ఆన్లైన్ అండ్ ఫ్రీ. అది నమ్మడూరు ఆనంద్ కుమార్ గారని ఆ సార్, అంటే మా సార్ అన్నమాట. మేమందరం ఒక గ్రూప్ గా పనిచేస్తాం. ఆ సార్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అది యూజువల్ గా మండే టు ఫ్రైడే, సోమవారం నుంచి శుక్రవారం వరకు జరుగుతూ ఉంటుంది. అండ్ అలా 2 వారాలు అయ్యాక బ్రేక్ తీసుకుంటారు, ఒక 1 వీక్ ఎంతో, మళ్ళీ స్టార్ట్ చేస్తారు కొత్తగా ఫ్రెష్ గా. ఒక్కసారి కాకపోతే 2-3 సార్లైనా శిబిరం అటెండ్ అవ్వచ్చు. అయితే దాంట్లో ఏం చెప్తారు, దానికి ఏమి టెక్స్ట్ బుక్స్ ఆర్ నోట్స్లు లేకపోతే రాసుకోవడాలు ఇవేవి ఉండవండి. జస్ట్ ఓవరాల్ గా ఉంటుంది. అంటే మాట్లాడటం ఎలాగనేది చిన్న చిన్న పదాలు నేర్పిస్తారు. ఒక రకంగా చూడాలి అంటే మనం ఈ ప్రవేశ ఎగ్జామ్ కి ఫస్ట్ స్టెప్ కింద చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే ఇది డైరెక్ట్ గా కరికులము ఎగ్జామ్ ఆ ప్యాటర్న్ లో ఉంటుంది. అది ఎలా ఉంటుంది, మీకు చిన్న మాటలు, చిన్న పదాలు, క్రియాపదాలు ఇలాంటివన్నీ చెప్తూ చిన్న వాక్యాలు చెప్పటం, నోటి ద్వారా చెప్పిస్తారు. సో ఓవరాల్ గా ఉంటుంది కాబట్టి మీరేం రాసుకోవడాలు అవి ఉండవు దాంట్లో. సో దాన్ని దశదిన శిబిరం అంటారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి మనకి. సో అది ఎందుకంటే ప్రవేశ జాయిన్ అయ్యే ముందర యూజువల్ గా మనకి క్లాసెస్ కి ఎలా స్టార్ట్ అవుతాయి అంటే, ప్రవేశ బ్యాచ్ ఒకటి ఫామ్ అవ్వాలి అంటే సంస్కృత భారతి తరఫు నుంచి అయితే కంపల్సరీ శిబిరం అటెండ్ అయ్యే మీరు దాన్ని ఏమంటారు ప్రవేశ రాయాలి అనే రూల్ అయితే ఏమీ లేదు. కానీ మామూలుగా ఏం చేస్తామంటే మనకు బ్యాచ్ ఎలా ఫామ్ చేసుకుంటాము, ఏదో ఒక సిస్టమాటిక్ అప్రోచ్ అనేది ఉండాలి కాబట్టి శిబిరం అటెండ్ అయిన వాళ్ళందరినీ ఇలా చెప్తారనమాట. శిబిరం తర్వాత ఇలా 4 పరీక్షలు ఉంటాయంటే దానిలో ఇంట్రెస్టెడ్ పీపుల్ దే కమ్ ఫార్వర్డ్. సో దాని ద్వారా ఏం చేస్తామంటే గ్రూప్ ఒకటి ఫామ్ చేసుకుంటాం. అలా కాకపోయినా ఎవరో మాకు వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, దానిలో చాలా మందికి పొద్దున పూట శిబిరం అటెండ్ అవ్వడానికి అవని వాళ్ళు కూడా కుదరని వాళ్ళు కూడా వస్తారు, ప్రవేశానికి స్టార్ట్ చేస్తారు. బట్ అదేంటంటే జస్ట్ ఒక స్టార్టింగ్ స్టెప్ లా ఉంటుంది. కాస్త నోరు తిరుగుతుంది మాటలు మాట్లాడటానికి. రైట్, ఒక్క నిమిషం. అమర్నాథ్ పాటిల్ గారు, జస్ట్ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ సార్. मम नाम अमरनाथ पाटिल। अहं हैदराबाद नगरे निवससि। వసామి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్. ఎస్ సార్. హైదరాబాద్ నగరే వసామి. అస్తు, ధన్యవాదాలు. ఎవరికైనా తెలుగు అండర్స్టాండ్ అవని వాళ్ళు ఉన్నారా? తెలుగు భాష అర్థం కాని వాళ్ళు ఉన్నారా? మీరు మీడియం ఏదైనా కావచ్చు, మీరు ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఎక్కడైనా రాయొచ్చు, దేంట్లోనే సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు. బట్ తెలుగు సార్ యూ వోంట్ అండర్స్టాండ్ తెలుగు సార్? నాకంటున్నారా మేడం? మీకు వచ్చా? ఓకే ఓకే రైట్. ఇంకెవరైనా అంటే ఎందుకు అడుగుతున్నాను అంటే మనది మాక్సిమం గా తెలుగులో నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం అన్ని తెలుగు రాష్ట్రాలు కాబట్టి మాక్సిమం పీపుల్ తెలుగు భాష మాతృభాషగా ఉన్న వాళ్ళే ఉంటారు. ఓకే, వాళ్ళకి తెలుగు రాయటము చదవటము పెద్దగా గొప్పగా రాకపోవచ్చు. స్కూల్ లెవెల్లో ఇంగ్లీష్ ఆర్ హిందీ తీసుకుని ఉండొచ్చు కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ ఆర్ హిందీ ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే దే కెన్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ ఇన్ దట్ లాంగ్వేజ్ బెటర్. సో అందుకని తీసుకుని ఉండొచ్చు. బట్ తెలుగు అర్థం కాని వాళ్ళు ఉంటే ఇంగ్లీష్ మీడియం కానీ హిందీలో కానీ రాద్దామని సెలెక్ట్ చేసుకుని తెలుగు అర్థం కాని వాళ్ళు ఉంటే చెప్పండి. ఆయా సందర్భాలు వచ్చినప్పుడు ఆ భాషల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లేదంటే మాక్సిమం కూడా ఏమవుతుందంటే మనకు తెలుగులో మన మాతృభాష కదా, మన భాషలో మనం చెప్పుకోవడము తేలిక అవుతుంది ఎప్పుడు కూడా. సో అదే అన్నమాట. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ తెలుగులో మాట్లాడారు కాబట్టి నేను అనుకుంటున్నాను ఎవరూ లేరని. ఓకే ఫైన్. మనం అసలు ప్రవేశ సిలబస్ లోకి వెళ్లే ముందు మనం అసలు పరీక్షల గురించి, వాటి పద్ధతుల గురించి, సంస్కృత భారతి గురించి కొంచెం, అంటే వాళ్ళు కండక్ట్ చేసే విధానం గురించి కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది.
మరి శిబిరాలకు రాని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి శిబిరంలో చెప్పినా చెప్పకపోయినా మా కర్తవ్యం కాబట్టి ఇదేంటి చెప్పాను కదా 4 లెవెల్స్. ప్రతి ఫిబ్రవరి ఆగస్టు నెలల్లో లాస్ట్ సండే ఉంటుంది తెలంగాణలో రిజిస్టర్ అయిన వాళ్ళైతే. ఆంధ్రప్రదేశ్ కానీ ఇంకా వేరే వేరే ప్లేసెస్ అయితే వాళ్ళకి అకార్డింగ్ టు దట్ స్టేట్ వాళ్ళకి డేట్స్ ఉంటాయి. తెలంగాణకి మాత్రం తెలంగాణలో రిజిస్టర్ అయ్యి ఉంటే మాత్రం వాళ్ళకి మనకి ప్రతి ఫిబ్రవరి ఆగస్టులో లాస్ట్ సండే అది ఏ డేట్ వస్తే ఆ డేట్న ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ ఎగ్జామ్స్ ఆఫ్లైనే ఉంటాయి, అంటే సెంటర్కి వెళ్ళి రాయాలి. మధ్యలో కోవిడ్ 3 years మాత్రం వాళ్ళు మనకి ఆన్లైన్ కండక్ట్ చేయడం జరిగింది. బట్ మళ్ళీ 1 yearగా మళ్ళీ బయటకు వెళ్ళి స్టూడెంట్స్ రాస్తున్నారు, అలాగే రాయాలి. ఎక్సెప్షన్స్ ఏమన్నా ఉంటే కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పర్మిషన్ తీసుకుంటూ ఉంటారు ఆఫీస్ నుంచి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నేను చాలా అందరినీ డీటెయిల్స్ నేను అడిగాను గ్రూప్లో. ఆల్రెడీ సార్ ద్వారా వచ్చినవి సార్ దగ్గర ఉంటాయి, బట్ నేను సేవ్ చేసుకోవడానికి నేను కూడా డీటెయిల్స్ అడిగాను, జస్ట్ నేమ్ నెంబర్ అట్లా. కొంతమంది మాకు రిజిస్టర్డ్ నెంబర్ ఏంటో తెలియలేదన్నారు, కొంతమంది రాలేదన్నారు. ఫస్ట్ లెవెల్ కాబట్టి ఆ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. యూజువల్గా రిజిస్టర్డ్ నెంబర్ ఎలా వస్తుందంటే మీరు ఆన్లైన్లో బుక్ తెప్పించుకున్నప్పుడు మీ బుక్తో పాటు వాళ్ళు స్లిప్ రిసీట్తో పాటు దాని మీద రిజిస్టర్డ్ నెంబర్ అని రిజిస్ట్రేషన్ నెంబర్ అని మెన్షన్ చేస్తారు. లేదు SMS ద్వారా వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. చాలా మంది ఇచ్చారు, ఎవరో కొంతమంది మాత్రం ఇవ్వలేదు. ఎవరో ఒకళ్ళిద్దరేమో చాలా ఎప్పుడో రిజిస్టర్ అయ్యారు బట్ రాయలేదు అంటే వాళ్ళని ఆఫీస్లో కాంటాక్ట్ చేయమని చెప్పాను. ఇంకో 1 month చూద్దాం, ఎవరన్నా రిజిస్టర్డ్ నెంబర్స్ రాని వాళ్ళు ఉంటే 1 month చూసి మీరు ఆఫీస్ని కాంటాక్ట్ చేసి మీ ఫోన్ నెంబర్ అవి చెప్పి మేము ఇలా బుక్ తెప్పించుకున్నాం ఇవి అని చెప్తే, నంబర్ లేదు అంటే వాళ్ళు ఇస్తారు మీకు నెంబర్. ఎందుకు రిజిస్ట్రేషన్ నెంబర్ అంత ఇంపార్టెంటా అంటే అవును, అది మీ హాల్ టికెట్ నెంబర్ అవుతుంది. మీరు రాబోయే ఈ 4 పరీక్షలకి మీ హాల్ టికెట్ నెంబర్ అదే అవుతుంది అనమాట. ఓకే. అండ్ ఇంకోటి ఏంటవుతుంది, మనం ఎగ్జామ్ రాసే ముందర అంటే ఇప్పుడు మీరు ఆగస్ట్లో రాస్తున్నారు అంటే ఆగస్ట్ మంత్ ఎండ్ కదా, లాస్ట్ సండే. సో ఎయిదర్ జూలై లాస్ట్ వీక్ కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ కానీ మీకు హాల్ టికెట్స్ ఇష్యూ చేయబడతాయి. అవి ఎలాగా మనకి ఆన్లైన్లో వస్తాయి మనకి. దానికి ఏంటంటే గూగుల్ ఫామ్ ఒకటి ఉంటుంది, దానికి మనం ఫిల్ చేయడానికి ఈ రిజిస్టర్డ్ నెంబరు మొబైల్ నెంబర్ ఇవి కావాల్సి వస్తాయి అన్నమాట. అప్పుడు వాళ్ళు డైరెక్ట్గా హాల్ టికెట్, మనకు మామూలుగా ఎగ్జామ్స్కి హాల్ టికెట్ ఎలా వస్తుంది అలా మీకు ఒక PDF వస్తుంది. మీరు అది తీసుకుని ప్రింట్అవుట్ తీసుకుని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ ఎవరన్నా పర్మిషన్ తీసుకుని ఆన్లైన్లో రాస్తున్నా ఆ ప్రింట్అవుట్ మీరు ఎగ్జామ్ పేపర్కి అటాచ్ చేసి పంపించాల్సి వస్తుంది పేపర్. సో రిజిస్ట్రేషన్ నెంబర్ అందుకని ఇంపార్టెంట్. ఓకేనా. సో ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే రిజిస్ట్రేషన్ నెంబరు జస్ట్ కాల్ ద ఆఫీస్కి ఫోన్ చేసి ఒకసారి కాదు వెంటనే మీరు ఒక 10 రోజులు అయిపోతే కాల్ చేసేయచ్చు. లేదంటే మాత్రం ఒక 15 రోజులు ఒక నెల రోజులు ఆగి ఒకసారి కాల్ చేసి ఆఫీస్కి నంబర్ ఏంటో కనుక్కోండి. సెకండ్ పాయింట్ ఇదైందా. థర్డ్ పాయింట్, పుస్తకాలు రాని వాళ్ళు అప్లై చేసాము ఇంకాను, మేము ఇంకా రాని వాళ్ళు ఇలాగా మరి లెసన్స్ వచ్చేస్తుంటాయి. మీరు ఆల్రెడీ మీరు అప్లై చేసి అంటే మీరు డబ్బులు కట్టి ఆన్లైన్లో పంపించారు కదా, డబ్బులు పంపించి మీకు పుస్తకాలు రాకపోతే 10 రోజులు దాటిపోతే ఒక్కసారి ఆఫీస్కి ఫోన్ చేయండి. ఎందుకంటే వీటికి సంబంధించి టీచర్స్ ఎవరు ఏమీ చేయలేరు, వాళ్ళ పుస్తకాలు ఆఫీస్ నుంచే డిస్పాచ్ అవుతాయి మీకు. కాబట్టి ఒకసారి ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కోండి. లేదు రీసెంట్గా మొన్ననే శిబిరం నుంచో లేకపోతే చాలా రీసెంట్గా ఒక 3-4 days బ్యాక్ అలాగా కనుక మీరు అప్లై చేస్తుంటే ఇప్పుడే రాదు, మీకు వారం 10 రోజులు పట్టచ్చు. ఈ లోపల వాళ్ళకి ఫస్ట్ లెసన్ PDF ఉంది, నేను పంపిస్తాను గ్రూప్లో. సో లేదు మా దగ్గర లేదు అనుకోక్కర్లేదు, ఫస్ట్ లెసన్ PDF ఉంటుంది, అది నేను పంపిస్తాను. ఇక్కడికి అయింది కదా. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది జూమ్ మీటింగ్ నాది పెయిడ్ వర్షన్ కాదు. సో 40 minutesకి ఒక బ్రేక్ వస్తుంది, అంటే ఎండ్ అయిపోయింది మీటింగ్ అని వస్తుంది కానీ ఎండ్ అవ్వదు. మళ్ళీ లాగిన్ సేమ్ మీరు ఎలా అయితే ఇప్పుడు లాగిన్ అయ్యి వచ్చారో క్లాస్కి సేమ్ అలాగే మీరు మళ్ళీ కూడా లాగిన్ అవ్వాలి. అంటే ఇప్పుడు మీరు శిబిరం చూస్తుంటే అది కంటిన్యూస్గా ఉంటుంది కదా, మామూలుగా వితౌట్ బ్రేక్ 2 hours కంటిన్యూస్గా ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అయిపోయింది అనుకుని ఆగిపోతారేమో. 5 లోపల అయ్యే క్వశ్చనే లేదు, ఎప్పుడైనా ఇంకా అన్అవాయిడబుల్ పరిస్థితులు ఏమన్నా వస్తే తప్ప. సో మళ్ళీ 40 minutes, ఎందుకంటే ఇప్పుడు 3:26 అయింది, మోస్ట్లీ 3:39 3:40 ఆ టైంకి మనకు వస్తుంది అనమాట. మనకి ముందు ఒక చిన్న వార్నింగ్ వస్తుంది, ఇంకో 9 minutes 10 minutesలోనో ఎండ్ అవుతుంది అని. ఎండ్ అయ్యాక మళ్ళీ సేమ్ లాగిన్ పాస్వర్డ్ తోటి మళ్ళీ లాగిన్ అవ్వాలి. అలా మనకి 2 hours క్లాస్ ఉంటే ఫస్ట్ టైం 3 సార్లు ఉంటుంది, 3 sessions ఉంటూ ఉంటాయి. ఓకే. జనరల్గా 3 sessionsకే ఆఫ్ చేసేస్తాను క్లాస్ 5కి.
ఎప్పుడైనా ఏదైనా టాపిక్ మధ్యలో ఉండి దాన్ని అలా అబ్రప్ట్ గా ఎండ్ చేయడానికి లేకపోతే మళ్ళీ లాగిన్ అవ్వండి ఒక 5-10 మినిట్స్ కి అని చెప్తాను. అప్పుడే ఎక్స్టెండ్ అవుతుంది క్లాస్. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మిగతావన్నీ మర్చిపోతూ ఉంటాము. ఇందాక చెప్పిన విషయాలన్నీ అవి మళ్ళీ మళ్ళీ డిస్కషన్ వస్తూనే ఉంటాయి. బట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, క్లాస్ అయిపోయినట్లు కాదు 40 మినిట్స్ కి. ఓకే. ఎస్ కృష్ణవేణి గారు చెప్పండి. అయితే నేను బుక్ మా ఇక్కడ దుబాయ్ లో ఒక ఆవిడ ఉంటది, కాకినాడ ఆవిడ, వాళ్ళ ఇంటి అడ్రస్ కు పెట్టాను. తను ఈ మంత్ వెకేషన్ కి వెళ్తది. తను రాంగా తీసుకొస్తానన్నది. మరి ఎగ్జామ్ వస్తే నేను ఇప్పుడు అటు ఏపీకి వస్తానా తెలంగాణకు వస్తానా? మీరు రిజిస్ట్రేషన్ ఎక్కడ అవుతారో, మీరు బుక్ ఏ ఆఫీస్ కి పంపించారు మీరు డబ్బులు పుస్తకం కోసం? తను వాళ్ళ అడ్రస్ ఇచ్చింది, కాకినాడ ఇంటి అడ్రస్ ఇచ్చింది. ఇంటి అడ్రస్ కాదు సంబంధం, ఇంటి అడ్రస్ తో కాదు. ఇంటి అడ్రస్ తోటి ఆవిడనే అడగండి, మీరు ఎక్కడ రిజిస్టర్ చేశారు అని అడగండి. ఆవిడకి తెలుస్తుంది, ఆవిడ ఆల్రెడీ ప్రవేశ రాశారు కదా. ఆవిడ 3 లెవెల్స్ అయిపోయాయి. అందుకని ఆవిడని అడగండి, ఏపీలో రిజిస్టర్ చేశారా తెలంగాణలో రిజిస్టర్ చేశారా అని అడగండి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎక్కడైనా రిజిస్టర్ చేసి ఎక్కడైనా రాయటం అనేది కుదరదు. ఎక్కడ మనం తెలంగాణలో రిజిస్టర్ చేస్తే తెలంగాణ నుంచే వస్తుంది పుస్తకం, ఆఫీసు తెలంగాణ నుంచి వస్తుంది, అంటే మనకి హైదరాబాద్ నుంచి వస్తుంది. మీరు ఏపీలో రిజిస్టర్ చేసుకుంటే మోస్ట్లీ విజయవాడ నుంచి వస్తుంది. విజయవాడలో ఉంది కాబట్టి ఆఫీసు విజయవాడ నుంచో, లేకపోతే మీకు లోకల్ గా ఎక్కడన్నా ఉంటే అక్కడ నుంచి వస్తుంది. సో మీరు ఆవిడనే అడగాలి, ఆవిడ ఎక్కడ రిజిస్టర్ చేశారు అని ఆవిడనే అడగాలి. అడుగుతాను. తను అయితే లాస్ట్ టైం నేను రీసెంట్ గా వచ్చాను నేను లాస్ట్ మంత్. తను ఇక్కడ నుండి ఆన్లైనే రాసింది ఎగ్జామ్. అదే అంది, ఇక్కడ నుంచే రాశాను, నేను వెళ్ళలేదు, మనకి వెళ్ళడానికి కుదరదు కదా. అబ్రాడ్ స్టూడెంట్స్ కొంతమంది అనుకోకుండా, ఇప్పుడు చాలా మంది రిటైర్డ్ పీపుల్ వస్తూ ఉంటారు కాబట్టి ఈ పరీక్షలు రాయడానికి, వాళ్ళు పిల్లల దగ్గర కన్నా వేరే వేరే కారణాల చేత అబ్రాడ్ వెళ్లే వాళ్ళు ఉంటారు. వాళ్ళకేంటి 6 నెలల పీరియడ్ లో వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. 3 నెలలు అయ్యాక వెళ్ళి ఆ ఎగ్జామ్ అయ్యి మళ్ళీ 3 నెలల తర్వాత రిటర్న్ రావచ్చు. అలాంటివి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అవన్నీ మీకు హాల్ టికెట్ అప్పుడు వాళ్ళు అడుగుతారు అవన్నీ. బట్ రిజిస్ట్రేషన్ అనేది తెలంగాణ ఆఫీస్ లో, తెలంగాణ సంస్కృత భారతి ఆఫీస్ లో చేశారా, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి చేశారా, కర్ణాటక, ఎందుకంటే సిలబస్ అందరిది ఒకటేనండి. ఏ స్టేట్ అయినా సంస్కృత భారతి సిలబస్ బుక్స్ అన్ని ఒకటే, కానీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ డేట్స్ మారుతాయి. ప్యాటర్న్. అందుకని మీరు ఆవిడని అడగాలి, మీరు ఏ ఆఫీస్ ఏ స్టేట్ కి రిజిస్టర్ అయ్యారు అనేది ఆవిడని అడగాలి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళది మన దానికంటే ఒక వారం ముందర ఉండిపోతుంది పరీక్ష, వాళ్ళది ఒక వారం ముందు ఉంటుంది. సో అందుకని ఆవిడ నేను నా మొబైల్ నుండే చేశాను. నాకు మెయిల్ వచ్చింది, చెక్ చేసుకుంటే తెలుస్తుందా? తెలుస్తుంది. మీరు చూడండి, దాంట్లో ఎక్కడ విజయవాడ అని ఉందా, ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలియాలి. మీరు ఎక్కడున్నా ఒకవేళ, ఎందుకంటే ఇది వరకు రూల్స్ కి ఇప్పుడు కొంచెం మారుస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఫిజికల్ ఎగ్జామ్స్ వచ్చినాయి కాబట్టి, ఆఫ్లైన్ ఎగ్జామ్స్ వచ్చినాయి కాబట్టి, ఎక్కడున్న వాళ్ళు అక్కడే, అంటే ఏ స్టేట్ లో ఉన్న వాళ్ళు ఆ స్టేట్ లో రిజిస్టర్ చేసుకోవాలి అని ఒక రూల్ పెడుతున్నారని వినికిడి. మరి అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతోంది అయ్యింది అనేది తెలియదు నాకు కూడా. కాబట్టి మీరు ఏది ఎలా ఉన్నా మీరు పరీక్ష ఆన్లైన్ రాయండి, ఆఫ్లైన్ రాయండి, స్టేట్ ఎక్కడ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే స్టేట్ మారిందంటే మీకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మారిపోతుంది. రైట్. సో స్టేట్ చూసుకోండి. అందుకని స్టేట్ ని బట్టి మనకి తెలుస్తుంది. ఆవిడని అడగండి, లేకపోతే మీరు మెయిల్ చూస్తారు. ఓకేనా? ఓకే. సో ఇదండి మన దీని సంగతి, ఎగ్జామినేషన్ సంగతి. అండ్ ప్రవేశాకి ఎగ్జామ్ రాయడానికి ప్రీ రిక్విజిట్ ఏమిటి అంటే, ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ దేవనాగరి లిపి రాయడం రావాలి. దేవనాగరి లిపి అంటే అందరికీ అర్థమై ఉంటుంది. హిందీ అక్షరాలు ఎవరికైనా తెలియకపోతే హిందీ లెటర్స్ అని చెప్పాల్సి వస్తుంది. బట్ యాక్చువల్ గా దేవనాగరి లిపి. చూడటానికి ఒకే రకంగా ఉన్న హిందీ వేరు, సంస్కృతం వేరు అండి. చూడటానికి అవే అక్షరాలు, వర్ణమాలంతా అలాగే ఉంటుంది చూడటానికి. బట్ అక్షరాలు అంటే మన సంస్కృతం వేరు, హిందీ వేరు. బట్ అది రాయటం రావాలి. ఇప్పుడు మమ నామ అని రాస్తే మన తెలుగులో రాసినట్టుగా మా మా నా మా అని రాయడానికి అవ్వదు. మమ నామ అనేది సంస్కృతంలోనే రాయాల్సి వస్తుంది. మాక్సిమం మీ సిలబస్ దీంట్లో చాలా వరకు తెలుగులో రాసే ఉంటాయి, అంటే తాత్పర్యాలు ఇలాంటివి తెలుగులో రాసే ఉంటాయి. బట్ గ్రామర్ పార్ట్ అది ఏదైతే ఉంటుందో అదంతా మన సంస్కృతంలో లిపిలో రాయాలి. ఆ లిపి రావాలి. ఒకవేళ ఎవరికైనా రాలేదు, లేకపోతే ఎప్పుడో నేర్చుకున్నాం మర్చిపోయాము అనుకునేట్టయితే ప్రాక్టీస్ చేసుకోండి నెమ్మదిగా. ఎందుకంటే మేబీ ప్రవేశ వరకు యాక్సెప్ట్ చేయొచ్చేమో తెలుగులో. ఇప్పుడు పఠామి అంటే పాఠామి అని రాస్తాం తెలుగులో, అంటే యాక్సెప్ట్ చేస్తారేమో, కానీ తర్వాత నుంచి అయితే ఒప్పుకోరు. సో అదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఓకే, దేవనాగరి లిపి కంపల్సరీ వచ్చి తీరాలి. సో ఎవరికైనా ఇది ఉంటే, ప్రాబ్లం ఉంటే దాన్ని ట్రై టు ఓవర్కమ్ దట్. మనం అది సాధించాల్సిందే, దానికి మించి దారి లేదు. ఓకేనా? సో ఇంకపోతే ఇంకేమన్నా చెప్పవలసిన మర్చిపోయానా నేను?
అంతే. ప్రస్తుతానికి అంతే. ఎప్పుడైనా ఏదైనా గుర్తొచ్చిందో నాకు మళ్ళీ చిన్న ఏదైనా డౌట్ అమ్మా. వస్తూనే ఉంటాయి డౌట్లు. 2 ఏళ్లలో మనకి చాలా డౌట్లు వస్తాయి. రకరకాల సబ్జెక్ట్ డౌట్స్ వస్తాయి. మామూలు డౌట్స్ వస్తాయి. చాలా వస్తాయి. సో అది. అండ్ మీరందరూ కూడా నాకు డౌట్ అండి. నెమ్మదిగా అంటే శిబిరంలో కూడా పరిచయం ఉన్నారు కాబట్టి ఈ అఫీషియల్ గ్రూప్ ఇప్పుడు లింక్ దేంట్లో అయితే వచ్చిందో ఆ గ్రూప్ లో ఓన్లీ అడ్మిన్స్ కెన్ సెండ్ ద మెసేజెస్. ఓకే, మిగతా వాళ్ళు ఎవరు మెసేజెస్ పెట్టలేరు. ఎందుకంటే మేము పెట్టేవి పోతాయి. లేకపోతే అందరికీ ఓపెన్ చేసేస్తే మేము పెడదాం అనుకున్న మెసేజెస్ మిస్ అయిపోతాయి. సో మీరందరూ ఎవరన్నా ఇనిషియేటివ్ తీసుకుని మళ్ళీ మీరు వేరే గ్రూప్ ఫామ్ చేసుకుంటామంటే చేసుకోవచ్చు. దట్ ఈస్ ఫర్ యువర్ పర్పస్, మీ డిస్కషన్స్ కి. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్, నా స్టూడెంట్స్ అందరూ ఉంటారు కదా, ఇప్పటికి నేను చెప్తాను. సో స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తారంటే విడిగా సెపరేట్ గ్రూప్ ఫామ్ చేసుకుని కొంచెం పరిచయాలు అయ్యాక వాళ్ళు ఆ కంబైన్డ్ స్టడీస్ చేస్తున్నారు. ఇలాగే ఆన్లైన్ లో మీట్ అవుతూ వారానికి 1 రోజు 2 రోజులు మనకు కుదిరినంతసేపు మీట్ అవుతూ మనం క్లాస్ లో చెప్పేసిన తర్వాత వాళ్ళంతట వాళ్ళు గ్రూప్ లాగా తయారై వాళ్ళంతట వాళ్ళు చదువుకుంటున్నారు. డౌట్స్ వచ్చినవి నన్ను అడుగుతూ ఉంటారు. మీరు అలా అన్న చేసుకుందామంటే దిస్ ఇస్ టూ ఎర్లీ టు డిసైడ్ దాట్. బట్ అయినా సరే చెప్తున్నాను, అలాంటి ఐడియాలు ఏమన్నా అంటే ఆల్రెడీ శిబిరం నుంచి వచ్చిన పరిచయస్తులు కొంతమంది ఉన్నారు కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. ఓకే, ఇది ఒకటి ఉందండి. నెక్స్ట్ ద్రోణం రాజు గారు చెప్పండి సార్. ఇది మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అది తెలుగు ఇచ్చాము. తెలుగు ఇచ్చినా సరే దేవనాగరి హిందీలో రాయాల్సి ఉంటుందా? మీడియం ఆఫ్ ఎగ్జామ్ అంటే మీనింగ్ అది కరెక్ట్, ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. అది కూడా మీడియం ఆఫ్ ఎగ్జామ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు తెలుగు సెలెక్ట్ చేసుకుంటే మనకి సిలబస్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్పుకొస్తాను. ఇప్పుడు దాంట్లో పొడుపు కథలను ఉంటాయి, ప్రహేళికలు అని ఉంటాయి, సుభాషితాలు అని ఉంటాయి, దైవ ప్రార్థన అని మన ప్రార్థనా శ్లోకాలు ఉంటాయి. ఇలాంటి వాటికి తాత్పర్యం ఏదైతే ఉంటుందో అది తెలుగులో రాస్తాము, లేకపోతే అది ఇంగ్లీష్ లో రాస్తాము, అది హిందీలో రాస్తాము అనేదే మీడియం ఆఫ్ ఎగ్జామ్. ట్రాన్స్లేషన్ పార్ట్స్ ఉంటాయి, ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఇప్పటి నుంచి ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ లెవెల్ 3 లెవెల్స్ లో కూడా ట్రాన్స్లేషన్ సెంటెన్సెస్ ఇస్తారు. 10 మార్క్స్ ఉంటాయి లాస్ట్ లో. సో ఆ ట్రాన్స్లేషన్స్ వాళ్ళు సంస్కృతంలో ఇస్తే మమ నామ శ్రీవిద్య అని ఇస్తే నా పేరు శ్రీవిద్య అని నేను రాస్తానని నేను సెలెక్ట్ చేసుకోవడం మీడియం ఆఫ్ ఎగ్జామ్. ఓకే, అంతేగాని అది ఇప్పుడు అదే మీరు ఇప్పుడు నా పేరు శ్రీవిద్య అనే దాన్ని మీరు ట్రాన్స్లేట్ చెయ్యండి అంటే మీరు సంస్కృతంలో కంటే దేవనాగరి లిపిలోనే రాయాలి, అది తెలుగులో రాయడానికి లేదు. తెలుగు లిపిలో నేను చెప్తున్నది అది. మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఈస్ ఇప్పుడు ఒకటేనండి. మీరు సైన్స్, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం స్కూల్స్ అని ఉంటాయి. ఇప్పుడు తెలుగు మీడియం కనిపించట్లేదు ఎక్కడ కానీ. బట్ వాళ్ళు ఏం చేస్తారు, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్ ఏదైనా ఉంటే తెలుగులో చదువుతారు తెలుగు మీడియం వాళ్ళు, అంతే కదా. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ లో చదువుతారు, జస్ట్ లైక్ దట్ అనమాట. బట్ మెయిన్ టర్మినాలజీ ఏదైతే ఉంటుందో మ్యాథమెటిక్స్ లో వచ్చే సింబల్స్ కానీ అవి మారవు కదా. సో అది దేవనాగరి లిపి అనుకోండి. సో మీరు పుస్తకం చూస్తే మీకే అర్థమవుతుంది. మీకు పుస్తకంలో మీరు సెలెక్ట్ చేసుకున్న భాషలో ఇచ్చినవి మాత్రమే మీరు ఆ భాషలో రాయాల్సి వస్తుంది. మిగతాదంతా దేవనాగరి లిపిలో రాయాలి. ఓకే, మరి ఇచ్చారు కదా వాళ్ళు ఫస్ట్ లో కొన్ని సెంటెన్సెస్ చెప్తాను నేను. ఇచ్చారు కదా, నెమ్మదిగా రాను వాళ్ళు మారుస్తారు, వాటిని కూడా మార్చుకుంటూ వస్తారు. సో ఏది తెలుగులో రాయొచ్చు అంటే ఓన్లీ తాత్పర్యాలు మాత్రమే తెలుగులో రాయగలుగుతారు. అనువాదాలు, తాత్పర్యాలు తెలుగులో వాళ్ళు క్లియర్ గా క్వశ్చన్ పేపర్ లో మెన్షన్ చేస్తారు. స్వభాషయ లిఖత అని రాస్తారు. అంటే మీ భాషల్లో, అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న భాషలో రాయమని చెప్తారు. అక్కడే మీరు మీ భాషను ఉపయోగించాలి, మిగతా ఎక్కడ ఉపయోగించు. ఓకేనా. బట్ ఫస్ట్ లెవెల్లో ఏమవుతుందంటే మీకు ఎక్కువగా తెలుగో ఇంగ్లీషో కనిపిస్తున్నట్టుగానే ఉంటుంది. పేపర్ చూసినా కూడా సంస్కృతం పేపర్లో అనిపించదు, అంటే ఆన్సర్ షీట్, బట్ ఉంటుంది. ఓకేనా అండి. సో ఇది బేసిక్ గా మనకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సంగతి. రిజిస్ట్రేషన్ నెంబర్ చెప్పాను. పుస్తకం ఎవరికైనా రాని వాళ్ళకి, ఎవరికైనా ఇంకా పుస్తకాలు కానీ ఏమీ లేని వాళ్ళు ఉన్నారా? PDF పంపించాలా గ్రూప్ లో? లేదు. ఓకే, ఇకపోతే ఇంకో 1 minute లో ఈ సెషన్ ఎండ్ అవుతుందండి. ఓకే, ఇంకో 1 minute లో ఈ సెషన్ ఎండ్ అవుతుంది. బట్ మళ్ళీ ఒకసారి లాగిన్ అవుతుంది. కానీ ఈ లోపల ఊరికే సిలబస్ ఏముందనేది నేను చూపిస్తాను మీకు. మన ప్రవేశ సిలబస్ లో మెయిన్ ఉండేటటువంటివి ఈ టాపిక్స్ అండి. ఫస్ట్ స్టార్టింగ్ సూక్తి అనే దాంతో స్టార్ట్ అవుతుంది అనమాట. దానికి సూక్తి అని పేరు ఇవ్వరు వాళ్ళు అక్కడ, బట్ కాకపోతే సూక్తి తోటి స్టార్ట్ అవుతుంది ఫస్ట్. ఓకే, ఇది సూక్తయ అని పెట్టాను, అదనమాట సూక్తి. 10 లెసన్స్ ఉంటాయి మొత్తము. 10 పాఠాల్లో 10 సూక్తులు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ది
వ్యాకరణంలో రెండోది వచ్చేసరికి ఏమొస్తుందంటే మీకు ఫస్ట్ టాపిక్ యాక్చువల్ గా నెంబర్ 1 ఇచ్చి వాళ్ళు ఇచ్చిన టాపిక్ భాషాభ్యాస అని ఇస్తారు. భాషాభ్యాసము అదంతా వ్యాకరణం కిందకు వస్తుంది. అంటే దాంట్లో మనం గ్రామర్ అయితే ఏదైతే ఉంటుందో అదంతా కూడా నేర్పిస్తారు. ఆ టైటిల్ కింద అన్ని ప్రతి లెసన్ లోనూ కొంత గ్రామర్ నేర్పించడం జరుగుతుంది. రెండవది వ్యావహారిక శబ్దాహ అని ఉంది. వ్యావహారిక శబ్దాహ అంటే వ్యవహారం అంటే ఏంటి? మనం డే టు డే లైఫ్ లో మాట్లాడుకునేవి కానీ ఏమైనా కావచ్చు. వాటికి సంబంధించి సో ప్రహేళిక వ్యావహారిక శబ్దాహ. వ్యావహారిక శబ్దాలంటే ప్రతి దాంట్లో కూడా మీకు ప్రతి లెసన్ లో కొన్ని శబ్దాలు ఇస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెసన్ లో బంధువాచక శబ్దాలని ఇచ్చారు. అలాగే నెక్స్ట్ ఇంకొక లెసన్ లోనేమో మీకు వచ్చేవి రకరకాల, అంటే మనం కిచెన్లు కావచ్చు, లేకపోతే ఇంటికి సంబంధించిన కావచ్చు, స్కూల్కి సంబంధించిన అట్లా రిలేటెడ్ గా ఉన్నవి కొన్ని మాటలు ఇస్తారు. సంస్కృతానికి తెలుగు మీనింగ్ ఆర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, మీరు ఏ భాష ఏ మీడియం సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఉంటాయి. దీని నుంచి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఒక 6 or 8 రాయమని అడుగుతారు, చాయిస్ ఉంటుంది. సో అవి ఇచ్చి ఇవి రాయమంటారు. సంస్కృత శబ్దాలు ఇచ్చి తెలుగు మీనింగ్స్ రాయమంటారు, ఆర్ తెలుగు శబ్దాలు ఇచ్చి సంస్కృత మీనింగ్స్ రాయమంటారు. సో అవి చదువుకోవాలి, అవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలి చదువుకుని. ఓకే, ఇంకా థర్డ్ ఏదైతే ఉంటుందంటే ప్రహేళిక అంటారు. ప్రహేళిక అంటే పొడుపు కథ. మనం మామూలుగా రిడిల్స్ అంటాం కదా, ఆ పొడుపు కథ ఒకటి ఉంటుంది. అంటే శ్లోక రూపంలో, ఇక్కడ పొడుపు కథ అంటే వాక్య రూపంలో ఉండదు, శ్లోక రూపంలో ఉంటుంది. ఆ శ్లోకానికి కిందన తాత్పర్యం ఇస్తారు, సమాధానం ఇస్తారు. పొడుపు కథ అంటే అంతే కదా, దానికి వాక్యానికి మీనింగ్ ఏంటో చెప్పాలి, ఆ శ్లోకానికి అసలు అర్థం ఏంటో చెప్పి దానికి సమాధానం ఏంటో కూడా చెప్పాలి. సో అదొకటి ఉంటుంది. తర్వాత సంగ్రాహ్య విషయాలు అని కొన్ని ఉంటాయి. దాంట్లో దేవతా స్తుతి అని మనకు తెలిసిన శ్లోకాలే, ఆల్మోస్ట్ మనందరికీ తెలిసిన శ్లోకాలే ఉంటాయి. రెండు శ్లోకాలు చొప్పున లెసన్ కి 2 శ్లోకాస్ ఉంటాయి. 2 శ్లోకాలు ఇస్తారు, శ్లోకము దాని భావము ఇస్తారు, తాత్పర్యం ఇస్తారు. ఆ శ్లోకం చదువుకోవాలి. శ్లోకం కంఠతా పట్టకపోయినా భావం తెలిసి ఉండాలి, ఎగ్జామినేషన్ లో అడుగుతారు. నెక్స్ట్ సంస్కృత వాంగ్మయ పరిచయ అని ఒక టాపిక్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే చిన్నగా మనకి ఎన్ని వేదాంగాలు ఎన్ని, ఉపనిషత్తుల గురించి ఇట్లా చాలా బ్రీఫ్ గా రచయితల గురించి ఇట్లా కొంచెం చిన్నగా ప్రతి లెసన్ లోనూ ఒక 1 page or 1.5 page మీ భాషలో ఉంటుంది. తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ మీ భాషలో ఉంటుంది అది. ఓకే, అది సంస్కృత వాంగ్మయ పరిచయ. ఆరోది కథ. అంటే ప్రతి లెసన్ లో ఒక కథ ఉంటుంది. కథ ఎలా ఇస్తారు వాళ్ళు? చిన్న కథలు, చాలా మన చిన్నప్పుడు చందమామ కథలా గుర్తొస్తాయి, బుల్లి కథలు ఇస్తారు. కథ సంస్కృత లిపిలో ఇస్తారు, ఫస్ట్ దేవనాగరిలో ఇస్తారు. సేమ్ కథని తెలుగు లిపిలో ఇస్తారు, మీకు ఏ భాషలోనూ తెలుగు లిపిలో ఇస్తారు. మళ్ళీ తర్వాత దానికి మొత్తం మీనింగ్ ని ఇస్తారు, వర్డ్ బై వర్డ్ మొత్తం, అంటే సెంటెన్స్ రూపంగా తెలుగు కథలో ఇస్తారు. సంస్కృత మీరు పుస్తకం చూస్తే మీకు అర్థం, 3 రకాలుగా ఇస్తారు. ప్రతి లెసన్ కి ఒక కథ చొప్పున 10 కథలు ఉంటాయి. ఈ కథల్లో బేస్ అయ్యి దాని కిందనే మన కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఇస్తారు చూడండి, అట్లా కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. ఆన్సర్స్ కూడా వాళ్ళు వెనకాలకి ఇస్తారు. సో ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్ పేపర్ లో అడుగుతారు. సో కథ చదివి క్వశ్చన్ ఆన్సర్స్ చదువుకోవాలి, అవి రాయాలి. కథ అది. నెక్స్ట్ ఏమొస్తుంది? సంస్కృత వ్యవహార అని ఉంటుంది. సంస్కృత వ్యవహారం అంటే మీకు శిబిరాలకు వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఫస్ట్ మనం హలో అనకుండా హరి ఓం అంటాం కదా, అది అట్లా అనమాట. ఇలాంటివి కొన్ని వాడటం, నమస్తే అని ఎలా అనాలి, విషెస్ ఎలా చెప్పాలి, ఇలాంటి చిన్నవి మీకు ఉంటూ ఉంటాయి అన్నమాట. ప్రతి లెసన్ లోనూ కొన్ని చొప్పున చెప్తూ ఉంటారు. అది సంస్కృత వ్యవహారిక. నెక్స్ట్ది సుభాషితం, అది లాస్ట్ టాపిక్ అండి. 8 టాపిక్స్ ఉంటాయి. దీంట్లో 9th నేనేం పెట్టానంటే సూక్తి అని వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయరు, బట్ స్టార్ట్స్ విత్ సూక్తి అనమాట. ప్రతి పాఠము కూడా సూక్తి అనే దాంతో ప్రారంభం అవుతుంది. బట్ సుభాషితం అనేది లాస్ట్ టాపిక్ అన్నిటికంటే. ప్రతి సుభాషితం అంటే ఏంటి? సు అంటే మంచి, భాషితం అంటే చెప్పబడింది, అంటే చక్కటి మాట ఏదైతే ఉందో. మనం భర్తృహర్షి భాషితాలని శతకాలు మనం చెప్పుకునే వాళ్ళం కదా ఇదివరకు, వాటిల్లోంచే అలాంటివే సంస్కృతంలో మోస్ట్లీ
భర్తృహరి సుభాషితాల్లోంచి అట్లా వచ్చేవి కొన్ని మంచి శ్లోకాలు అవి ఉంటాయి. దానికి సంబంధించిన తాత్పర్యం ఉంటుంది. వీటిల్లో అన్నీ కూడా ఇవి మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే అవి శ్లోకాలు కంఠత పట్టినా పట్టకపోయినా దాని తాత్పర్యం మాత్రం తెలియవలసి ఉంటుంది. అది ఎగ్జామ్ లో అడుగుతారు. ఒక 3 సుభాషితాలు ఇచ్చి రెండింటికి అర్థం రాయమని అడుగుతారు. 2 మార్క్స్ ఉండొచ్చు. సో ప్రహేళిక శ్లోకం ఇస్తారు, అర్థం రాయమని అడుగుతారు, సమాధానం కూడా రాయాలి. అలాగే ఇంకోటి ఏంటుంది, దేవతాస్తుతి శ్లోకం ఇస్తారు, దానికి అర్థం రాయాల్సి ఉంటుంది. అవన్నీ మీరు తెలుగులో రాయాలి. అవి సంస్కృత పదాలు వ్యావహారిక శబ్దాలకు రాయాల్సినవి అవి తెలుగులో రాయటం, తెలుగులో ఉన్న వాటిని సంస్కృతంలో రాయటం అవి జరుగుతుంది. సో ఇది బేసిక్ గా మన ప్రవేశాకి సంబంధించినటువంటి సిలబస్. అయితే ఈ సిలబస్ లో మనము క్లాసులో టచ్ చేయని విషయాలు 1 సంస్కృత వాంగ్మయ పరిచయ, 2 కథ. సంస్కృత వాంగ్మయ పరిచయం అసలు ఎవరి భాషలో వాళ్ళకు ఉంటుంది కాబట్టి అది మనకి దాంట్లోంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. తెలుగులోనే ఉంటుంది. అది ఊరికే చదువుకోవడమే, థియరీనే, దానికి అంటే ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమీ ఉండదు. కథ ఎందుకు చెప్పము అంటే సెల్ఫ్ స్టడీకి కొంత ఉండాలి. అండ్ గ్రామర్ చెప్పుకోవడం మన క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. గ్రామర్ తెలిస్తేనే నెక్స్ట్ కి వెళ్ళేసరికి లేకపోతే అర్థమవుదు. గ్రామర్ ఎక్స్ప్లెనేషన్ కి స్టార్టింగ్ ఇదే కాబట్టి మనం దానికి టైం అంతా చాలా పడుతుంది. కాబట్టి కథ అనేది మీకు 3 రకాలుగా ఇచ్చారు. దేవనాగరి లిపి, దాన్నే తెలుగు లిపి, మళ్ళీ తెలుగు అర్థము ఇచ్చారు. కాబట్టి ఎవరికి వాళ్ళు చదువుకుని అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేస్తే ఈ లైన్ అర్థం కాలేదు, ఈ వర్డ్ అర్థం కాలేదంటే నేను చెప్తాను. బట్ అది సెల్ఫ్ స్టడీ అన్నమాట. అవి 2 మాత్రం సెల్ఫ్ స్టడీ. ఓకేనా? ఇది బేసిక్ గా పాఠ్యక్రమ అంటే సిలబస్. ప్రవేశస్య పాఠ్యక్రమ అని చెప్పుకోవాలన్నమాట దీన్ని. ఓకే, దీంట్లో ఇప్పుడు మనము ఫస్ట్ వ్యాకరణం అనే పెద్ద మాటకి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పే దానిలోకి వెళ్ళిపోయే ముందర కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఈ లోపల ఎవరికైనా ఏమన్నా అడగాల్సింది ఉంటే అడగవచ్చు, హ్యాండ్ రైజ్ చేయవచ్చు. ఏమైనా అడగాలనిపిస్తే. మీ లెసన్లన్నీ ఏ బుక్ లో ఉంటాయి ఒకసారి బుక్ చూపిస్తారా? లెసన్స్ అన్ని మనకు పుస్తకం మీరు తెప్పించుకోలేదా? తెప్పించుకున్నాం కానీ అది అర్థం కావట్లేదు. అందుకే మీరు ఒకసారి బుక్ కవర్ పేజ్ చూపిస్తే. నా దగ్గర ఉన్నది గ్రీన్ కలర్ లో ఇలా ఉంటుంది. అగో సార్ చూపిస్తున్నారు చూడండి, పర్పుల్ కలర్ లో. కలర్ మారచ్చు కవర్ది. పత్రాలయ ద్వారా సంస్కృతం అని రాసుంటుంది, ప్రవేశ అని రాసుంటుంది. మీకేం పుస్తకం వచ్చిందో మీ పుస్తకం మీరు చూపిస్తే అది అవునా కాదా నేను చెప్తా. ఇందిరాదేవి గారు మీ పుస్తకం మీరు చూపిస్తే అది అవునా కాదా నేను చెప్తా. అది కాదండి, అది కాదు. బుక్ పైన ఏం రాసి ఉంటుంది మేడం, అది చెప్పండి చాలు, నేను చూసుకుంటాను. సంస్కృత్ త్రూ కరెస్పాండెన్స్ అని రాసుంటుంది. పత్రాలయ ద్వారా పత్రాలయ ద్వారా సంస్కృతం అని రాసుంటుంది. ఓకే మేడం, వెతుకుంటాను మేడం. మేడం నెక్స్ట్ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి మళ్ళీ? 1 month కా? 1 month కాదండి, ప్రతి బుధవారం ఉంటుంది మన క్లాస్ 3 to 5. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ప్రతి బుధవారం ఉంటుంది 3 to 5. ప్రవేశ అని రాసుంటుంది మీ పుస్తకం పైన. చూస్తాను మేడం, ఇప్పుడే చూస్తాను. చూసుకోండి. సో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ చెప్పండి. విజయలక్ష్మి గారు, విజయలక్ష్మి బుధరాజు, మీరు అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి మేడం. నేను ఫస్ట్ 15 minutes మిస్ అయ్యానండి. ఎనీథింగ్ ఇంపార్టెంట్ మిస్ అయ్యానా? ఏమీ లేదు, పరిచయ కార్యక్రమమే నడిచింది. ఇంకా అసలు మనం క్లాసులు లెసన్ స్టార్ట్ చేయలేదు ఇంకా, కాబట్టి కంగారే ఉంటారు. ఒకవేళ ఇన్ని కేసు మీరు ఎవరైనా కొంచెం జాయిన్ అవ్వడం లేట్ అయినా, నెట్ డిస్కనెక్ట్ అవ్వడం ఇలాంటి సమస్యలు వచ్చినా, రాలేకపోయినా ఆ రోజున క్లాస్కి మన క్లాస్ రికార్డింగ్స్ వస్తాయండి. నేను అది ఫస్ట్ క్లాస్ ఎప్పుడైతే అప్లోడ్ అవుతుందో దాని రికార్డింగ్ దాని లింక్ నేను పోస్ట్ చేస్తాను. ఫస్ట్ టైం తెలియదు కాబట్టి. దశదిన శిబిరం అలవాటు ఉన్న వాళ్ళకి ఆనందో బ్రహ్మ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. కాకపోతే క్లాస్ అయిన మరుక్షణం రాదు, 1 day పడుతుంది. సో ఇవాళ క్లాస్ అయిపోతే రేపు మధ్యాహ్నం మీరు చూసుకుంటే అప్పటికి వచ్చేస్తుంది అప్డేట్. అది సబ్స్క్రైబ్ చేసుకుని డైరెక్ట్ గా శిబిరం కాకుండా డైరెక్ట్ గా క్లాస్కి వచ్చిన వాళ్ళకి నేను ఫస్ట్ క్లాస్ అప్లోడ్ అవ్వగానే నేను ఆ లింక్ మీకు పోస్ట్ చేస్తాను. అది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిసారి నోటిఫికేషన్ మీకు వస్తుంది. దాంట్లో ఆల్రెడీ నేను చెప్పిన క్లాసులు అన్ని కూడా ఉంటాయి, మీ క్లాసులు కూడా రికార్డ్ అవుతాయి, అవన్నీ వస్తాయి.
ఎవరన్నా మానేస్తే ఒకవేళ చెప్పలేం కదా, ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయో చెప్పలేం. క్లాస్కి యాబ్సెంట్ అయితే రికార్డింగ్ చూసుకోవచ్చు, కంగారు లేదు కాబట్టి కంగారు. ఆ లింక్ సబ్స్క్రైబ్ చేసుకోమంటారా? ఆ లింక్ ఇవాళ ఇప్పుడు క్లాస్ అవుతుంది కదా, రేపు వస్తుంది క్లాస్ మీకు యూట్యూబ్ లోకి, రేపు వస్తుంది. అది మీకు పంపించినప్పుడు సబ్స్క్రైబ్ చేస్తే మీకు అప్డేట్ వస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. కొంచెం అలవాటు పడడానికి ఒక 2-3 క్లాసులు పడుతుందిలేండి మీ అందరికీ కూడా, తర్వాత మీకే అలవాటు అవుతుంది. 2 ఏళ్ళు ఇలాగే ఇదే ప్రొసీజర్ ఉంటుంది. అలాగేనండి, థ్యాంక్ యూ అండి. ఇందిరాదేవి గారు ఆ పుస్తకం అండి. ఓకే అండి, ఇందిరాదేవి గారు అదే థ్యాంక్ యూ పుస్తకం. మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే. సో ఇకపోతే మనం ముందు వ్యాకరణంలోకి వెళ్లే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి? మీకు అందరికీ వర్ణమాల తెలుసని అనుకుంటున్నాను నేను, బట్ అయినా నాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. దానికంటే ముందర సూక్తి చెప్పుకుని, లెసన్స్ సూక్తితో స్టార్ట్ అవుతుంది కాబట్టి అది చెప్పుకుని ముందుకు వెళ్దామండి. ఎప్పుడైనా ఏదైనా విషయం అర్థం కాలేదనుకోండి, గబుక్కున అన్మ్యూట్ చేసుకోకుండా హ్యాండ్ రైజ్ చేయటము, అంటే హ్యాండ్ రైజ్ బటన్ ఆప్షన్ ఉంటుంది కదా అక్కడ, వచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళు, లేదంటే మామూలుగా చూసినా నాకు వీడియో ఆన్ చేసి ఉంటే నాకు కనపడుతుంది కాబట్టి నేను అడుగుతాను. నేను బ్రేక్ ఇచ్చినప్పుడు నేను డౌట్ క్లియర్ చేస్తాను. మధ్యలో మాత్రం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడకండి, ఎందుకంటే ఫ్లో పోతుంది. రైట్. లెసన్ నెంబర్ 1 ఫస్ట్ స్టార్టింగ్ లోనే ప్రియ మిత్రమా అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత సంస్కృతంలో ఒక లైన్ రాసింది చూడండి, దాన్ని సూక్తి అంటారు. ఏం రాశారు ఫస్ట్ సూక్తి? ఆరబ్ధం ఉత్తమ జనాః న పరిత్యజంతి. ఆరబ్ధం ఉత్తమ జనాః న పరిత్యజంతి. ఏషా ఏకా సూక్తి. కొంచెం మధ్య మధ్యలో సంస్కృతం వాడుతూ ఉంటాను, బట్ తెలుగు అర్థం చెప్తూ ఉంటాను. ఇది ఒక సంస్కృత సూక్తి. ఓకే, అంటే ఏంటి దీని మీనింగ్? ఆరబ్ధం అంటే ఏంటి? ఆరబ్ధం అంటే ప్రారంభింపబడినది, ఆల్రెడీ విచ్ ఈజ్ స్టార్టెడ్. ఏదైతే మనం ప్రారంభించామో దానిని ఉత్తమ జనాః, తెలుసు కదా, జనులు అనేవారు 3 రకాలుగా డివైడ్ అయి ఉంటారు. మధ్యములు, ఉత్తములు, అధములు కదా. సో ఉత్తమ జనులైన వాళ్ళు ఏమిటి చేస్తారు అంటే దీన్ని నా పరిత్యజంతి. పరిత్యజించారనే మాట తెలుగులో కూడా వాడతాం మనం, కరెక్ట్ కదా. పరిత్యజించారంటే అర్థం ఏంటి? వదిలిపెట్టేశారు అని అర్థం. నా నెగేషన్ చెప్పాం అంటే వదిలిపెట్టరు అని చెప్పటం. అంటే ఏదైతే పనిని ప్రారంభిస్తారో దానిని ఉత్తములైన వాళ్ళు వదిలిపెట్టరు. అందుకని మీరందరూ కూడా సంస్కృత ప్రయాణం ప్రారంభించారు కాబట్టి దీని మధ్యలో వదిలివేయకుండా కోవిద వరకు 4 లెవెల్స్ చక్కగా సఫలీకృతంగా పూర్తి చేయాలని వాళ్ళు కోరుకుంటూ ఫస్ట్ సూక్తే అది పెట్టారనమాట. నెక్స్ట్ నెమ్మదిగా మనకి ఏదో చిన్నగా ఉంటుంది. ప్రవేశ అంటే ఏమి లేదు, సంస్కృతం మనకు వచ్చేస్తుంది అనుకోకండి, కష్టపడాలండి దీనికి కూడా. అంటే గ్రామర్ అనగానే చాలా, ఎవరికైనా తెలుగు భాషతో కానీ, ఇక్కడ మ్యాథమెటిక్స్ టీచర్ కూడా ఉన్నారు, మ్యాథమెటిక్స్ కానీ ఏదైనా చెప్పటం ఫస్ట్ తేలికే, నెమ్మదిగా లోతు వెళ్తున్న కొద్దీ కష్టం అనిపిస్తుంది. అభ్యాసమే దానికి సరైనటువంటి పరిష్కారం. కాబట్టి దాన్ని వదిలిపెట్టకుండా ఇప్పటి నుంచి ఆరబ్ధం ఉత్తమ జనాః న పరిత్యజంతి అంటే మనం ఇప్పుడు అందరం కూడా ఉత్తమ జనులు అని ప్రూవ్ చేసుకోవాలన్నమాట, వదిలిపెట్టకుండా. రైట్. సో అది సూక్తి అండి. ఎగ్జామినేషన్ లో కూడా సూక్తి లాగా సంస్కృత వాక్యం వాళ్ళు ఇస్తారు, మిమ్మల్ని సూక్తికి అర్థాన్ని స్వభాషలో రాయండి అంటారు. అన్నప్పుడు ఆ కింద రాశారు చూడండి, ఉత్తమ జనులు ప్రారంభించిన దానిని ఎప్పుడూ విడిచిపెట్టరు అని ఇచ్చారే, అది రాస్తే చాలు. ఓకే, అది రాస్తే చాలు. యాజ్ ఇట్ ఈజ్ గా అదే మాట రాయాలా అక్కర్లా, అది మనం ఇంకా కొంచెం సినోనిమ్స్ పెట్టుకుని మన భాషతోటి మనం రాసుకోవచ్చు, తప్పులేదు. సో ఇకపోతే వర్ణమాల. వర్ణమాల అంటే మీకు అందరికీ తెలుసు కదా, అక్షరాలు. అవి కూడా సేమ్ అక్కడ ఇచ్చారు వాళ్ళు, అవి ఇచ్చారు. నేను అందుకని మరీ డీప్ గా దాని గురించి ఎక్కువసేపు చెప్పను. అవన్నీ మనకు తెలిసిన విషయాలే కాబట్టి. అయితే హిందీలో కానీ సంస్కృతంలో కానీ మనకి తెలుగులో ఉన్నట్లుగా ఏ ఐ ఓ ఔ ఆ ఏ ఓ అనే అక్షరాలు ఉండవు. కేవలం అ ఇ ఉ రు రు ఏ ఐ ఓ ఔ అం అహ అని మాత్రమే ఉంటాయి. ఓకే, సో వీటిని అన్నిటినీ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు వాళ్ళు ఎలాగా అనేది. దానిలో ఒక లెటర్ రు తర్వాత లు అని ఉంది. మనకు తెలుగులో కూడా ఇది వరకు చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి తెలిసే ఉంటుంది. లు లు అలు అలు అని ఉండేవి ఒకప్పుడు భాషలో మనకి, బట్ తర్వాత అవి తీసేశారు కదా. అలాగే సంస్కృతంలో కూడా ఇప్పుడు అలు అనేది అదనమాట. అది ఇప్పుడు ఎక్కడో వేదాల్లో మాత్రమే కనబడుతుంది, వ్యావహారిక సంస్కృతంలో అది
లోపించింది అనమాట. సో ఇది వర్ణమాల. దీంట్లో అ ఇ ఉ రు ఏవైతే ఉన్నాయో అ ఇ ఉ రు అంటే వాటిని హ్రస్వాలు అంటారు. వీటన్నిటిని స్వరాక్షరాలు అంటారు. స్వరాలు అంటే ఓవెల్స్ అంటే అచ్చులు తెలుగులో చెప్పాలంటే. ఈ స్వరాల్లో కూడా అ ఇ ఉ రు అంటే పొట్టిగా పలుకుతున్నాం వాటిని కాబట్టి షార్ట్ ఓవెల్స్ అంటే హ్రస్వ స్వరాలు అంటారు. అలా కాకుండా ఆ ఈ ఊ రు ఇవి దీర్ఘస్వరాలు అంటారు. మనం దీర్ఘం ఇచ్చి పలుకుతున్నాం కదా, తెలుస్తోంది కదా మనకే అది. అలాగే ఏ ఐ ఓ ఔ కూడా దీర్ఘస్వరాలే అవుతాయి. వాటిని హ్రస్వ స్వరాలు అనరు, అవి కూడా దీర్ఘస్వరాలే అవుతాయి. అండ్ అహ అనేవి ఏవైతే ఉన్నాయో అని రాసినప్పుడు ఆకు 0 పెడితే ఆకు 2 సున్నాలు పెడితే అహ అని చదివి అది తెలుగులో ఎప్పుడో చిన్నప్పుడు మనం ఎప్పుడో ఓం నమః శివాయ రాసినప్పుడు రైట్. అప్పుడు ఆకి 0 అంటే ఇక్కడ తెలుగులో అయితే మనం 0 లిటరల్ గా రాస్తాం. దీనికి ఏం చేస్తాము, ఆ రాసి పైన ఒక చిన్న చుక్క పెడతాం. ఆ చుక్కను ఏమంటారు, చుక్క నక్షత్రం అంటే బాగుండదు కదా, దానికి అనుస్వారము అని పేరు. సో అనుస్వారయుక్త అకారము అంటారు దాన్ని. అంటే అనుస్వారయుక్త అకారము, అనుస్వారంతో కూడినటువంటి అకారము. విసర్గలు అంటే అందరికీ తెలుసు కదా, 2 సున్నాలు పెడితే అంటే 2 సున్నాలు అంటే పక్క పక్కన పెట్టకూడదు కదా, ఆ 0 పక్కన పెట్టరు, కింద పెడతారు 2 చిన్న సున్నాలు ఒకదాని కింద ఒకటి, దాన్ని విసర్గ అంటారు. సో విసర్గయుక్త అకారము అహ అని ప్రొనౌన్స్ చేస్తారు కదా, అది అందరికీ తెలుసు మామూలుగా తెలుగులో ఉన్నట్లుగానే. అవే మీకు మీ పుస్తకంలో కూడా ఇచ్చారు. హ్రస్వ స్వరాలు, దీర్ఘ రూపాలు, వాటికి దీర్ఘ స్వరాలు. అలాగే ఏఐ ఓ కూడా దీర్ఘ స్వరాలు అవుతాయి. బట్ వాటి 4టికి హ్రస్వ రూపాలు ఉండవు. ఏఐ ఓలోకి హ్రస్వాలు అంటూ ఉండవు, డైరెక్ట్ గా దీర్ఘాలే అవి. అలాగే అంటే ఏంటి, అహ అంటే ఏంటి అనేది కూడా ఇచ్చారు. నెక్స్ట్ కఖ గఘ అవన్నీ ఉన్నాయి కదా, అవి మొత్తం మనకి క చ ట త ప అనేటటువంటి 5 వర్గాలుగా విభజించి ఉంటాయి. అక్కడి నుంచి చివరి వరకు ఉన్న వాటన్నిటినీ కూడా, అక్షరమాల చివరి వరకు ఉన్న వాటన్నిటిని కూడా వ్యంజనాలు అంటారు. అంటే హల్లులు, కాన్సోనెంట్స్ అంటారు. రైట్. సో దాంట్లో వర్గీయ వ్యంజనాలు అంటే 5 వర్గాలుగా విడదీసినవి కొన్ని ఉన్నాయి, విడిగా వేరేవి కొన్ని ఉన్నాయి. సో కవర్గము అంటే కఖ గఘ ంగ అని పలుకుతాం. మనం మామూలుగా తెలుగులో ఏమంటాం, కఖ గఘ ఇఞ, చ ఛ జ ఝ ఇణి అంటాం కదా. బట్ మన సంస్కృతంలో ఎలా పలకాలి, కఖ గఘ ంగ అని పలకాలి, అంగడితో ంగ అని పలకాలి. ఓకే. అలాగే చ ఛ జ గంగాలో ఎలా పలుకుతారు, గంగా గంగా అన్నప్పుడు ఎలా పలుకుతారు, అలా పలకాలన్నమాట. ఓకే. అలాగే చ ఛ జ ఝ ఇణి అని పలకూడదు, ఞ అని పలకాలి. అంటే అదొక రకమైన నా నా యా అన్ని కలిపినట్టుగా వచ్చే ఒక రూపం అన్నమాట. ఞ అని పలకాలి. అది కూడా అంగడితోనే, బట్ నాలుక కూడా టచ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ది ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ. ఇవి 5 కూడా 5 వర్గాలు. కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గం. ఈ 25 కూడా వర్గీయ వ్యంజనాలు అంటారు. అంటే ఆ వర్గంలో ఉన్నటువంటి. ఆ చివర ఉన్నటువంటి ంగ ఞ ణ న మ వీటిని అక్కడ ఇవ్వలేదు, బట్ నేను చెప్తున్నాను. చివరి అక్షరాలు అంటే వర్గ పంచమాక్షరాలని అనునాసికలు అంటారు. తెలుగులో కూడా ఉంది టర్మినాలజీ. ముక్కుతో పలికేవి, అవి పలకడానికి మనకు ముక్కు సహాయపడుతుంది కాబట్టి అనునాసికలు అన్నారు వాటిని. ఓకే. ఇంకపోతే అవర్గీయ వ్యంజనాలు అంటే ఈ వర్గాలు క చ ట త ప వర్గాల్లోకి చెందకుండా విడిగా ఉన్నటువంటి వ్యంజనాలు ఏవైతే ఉన్నాయో కాన్సనెంట్స్, అవేంటి మీకు తెలుసు, యారా లావా స ష స హ. ఓకే. మనం మెలికస అంటాం కదా, ష ష స హ, మూడింటికి డిఫరెన్స్ ఉంటుంది కదా. అవన్నీ కూడా అవర్గీయ వ్యంజనాలు అంటారు. సో ఇంతవరకే మీకు యాక్చువల్ గా ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. శేషాస అని ఏమంటారు, వీటన్నిటికీ కూడా చాలా పేర్లు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం అయితే అప్రస్తుతం. అది ఇంతవరకు చెప్పారు. హ్రస్వస్వరాలు, వాటికి దీర్ఘరూపాలు, దీర్ఘస్వరాలు, అనుస్వారము, విసర్గ, తర్వాత వర్గీయ వ్యంజనాలు, అవర్గీయ వ్యంజనాలు, వర్గీయ వ్యంజనాల్లోనే మళ్ళీ వచ్చేటటువంటి అనునాసికలు, అంతవరకు చెప్పారు. తర్వాత ఏమిచ్చారు, గుణింతము అని మనం ఏదైతే అంటాం. ఈ గుణింతం చెప్పడానికి ఇంగ్లీష్ లో మాట లేదండి. ఇంకా హిందీలో అయినా బారక్కడి అనొచ్చు కానీ ఇంగ్లీష్ లో దానికి మనం ఏం చెప్పలేం. మాత్రలు పెట్టి అంటే మన తర్వాత ఏం చెప్తే కాకు దీర్ఘమిస్తే కాకుడిస్తే ఇలా చెప్పేవాళ్ళం కదా చిన్నప్పుడు.
సో దాన్నే ఇప్పుడు దీన్ని ఏమంటారు, గుడి దీర్ఘం ఇలాంటి కొమ్ము కొమ్ము దీర్ఘం ఇలా అంటే ఇలాంటివి లేవు సంస్కృతంలో, అందుకని మాత్ర అంటారు. క ఎప్పుడు కూడా మీరు చూస్తే క ఖ గ ఘ అని రాసినప్పుడు క పలుకుతున్నప్పుడు మనకి అకారం వినబడుతోందా, క అన్నప్పుడు ఆ వినబడుతోంది కదా. అంటే ఏంటి, వ్యంజనం అనేది ఆ స్వరాక్షరం యొక్క సపోర్ట్ లేకుండా అక్షరం అవ్వలేదు. వ్యంజనము అంటే ఏంటంటే బేసిక్ గా క్ అంటామే, ఉక్ అంటాం కదా, అవి వాటిని వ్యంజనాలు అంటారు. వాటిని ప్రొనౌన్స్ చేయాలంటే కంపల్సరీ ఏదో ఒక స్వరం హెల్ప్ కావాల్సిందే మనకి. అంటే ఎంతసేపు ఉక్ అంటాం, తర్వాత ఏం మాట్లాడతాం. సో కా రావాలి అంటే కి ఆ కలవాలి, రైట్. క్ ప్లస్ ఆ క అవుతుంది, క్ ప్లస్ ఆ కా అవుతుంది. మనం జస్ట్ లైక్ దీర్ఘము అన్నాం కదా. సో అవి ఇవ్వకపోతే మామూలుగా ఏంటి, మనకు తెలుగులో అయితే మనం కా రాసేస్తాం, బట్ యాక్చువల్గా సంస్కృతంలో క్ గ చ ట త ప ఇలా పలికేవి మాత్రమే వ్యంజనములు అంటారు వాటిని. వ్యంజనం అనేది అక్షరం కింద లెక్క రాదు. వ్యంజనము స్వరముతో కలిస్తేనే అక్షరం అవుతుంది, అంటే పలకడానికి వీలవుతుంది, రైట్. సో మనకి ఇప్పుడు అక్కడ ఇచ్చినటువంటి స్వరాలు ఏవైతే ఉన్నాయో ఆ ఈ ఉ రు ఏ ఐ ఓ ఔ అమ్మహ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఈ ఉక్ అనేటటువంటి వ్యంజనానికి కనుక యాడ్ చేస్తూ వెళ్ళినప్పుడు వాటిని మాత్రలు అంటారు. ఆ మాత్ర, ఆ మాత్ర, ఆ మాత్ర అంటే ఏం లేదు, ప్లెయిన్ క కనిపిస్తుంది. ఆ మాత్ర అంటే కా వస్తుంది దీర్ఘం. అది ఎలా రాస్తారు, కా రాసి దానికి నిలువు గీత ఇస్తారు, కా కదా. మనం దీర్ఘము అనేది ఆ నిలువు గీత అనమాట. అలా కాకుండా గుడి అంటాము అంటే ఈ మాత్ర, ఇది ఎలా రాస్తారు, కా రాసి ఇటు పక్క నుంచి చిన్నగా ఇలా ఇస్తారు. అలాగే కీ అన్నప్పుడు ఇంకో వైపు ఉంటుంది కీ అనేది. కు అన్నప్పుడు కిందకి, ఇది కొమ్ములానే ఉంటుందండి. మనకి పూకి మన తెలుగులో రాసినప్పుడు పక్కన కొమ్ము అలాగే కిందకు ఉంటుంది, కాకపోతే అక్షరానికి. అలాగే కు అంటే ఇలా ఉంటుంది. అలాగా వాళ్ళు మొత్తం ఇచ్చారు. ఆ మాత్రలు ఫస్ట్ గుణింతాలు అన్న చోట ఫస్ట్ ఇచ్చారు చూసారా, ఒక నిలువు గీత, 2 నిలువు గీతలు, ఇటు ఒక మాత్ర, వీటన్నిటిని మాత్రలు అంటారు. ఆ మాత్రలు ఎలా వచ్చాయి, ఆ స్వరాల నుంచి ఆ మాత్రలు వచ్చాయి అన్నమాట. ఈ మాత్రలని ఉక్ ఆర్ ఉచ్ ఆర్ అట్ ఆర్ ఉగ్ ఆర్ అన్ ఏ వ్యంజనానికైనా కలిపినప్పుడు వచ్చేది, వరుసగా చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు వచ్చేది గుణింతము అంటాం, రైట్. సో ఈ గుణింతాలు అనేవి అలా అక్కడికి వచ్చాయి. చిన్నప్పుడు అయితే మనం తెగ కాగుణింతం రాయి, చాగుణింతం రాయి, ఇవన్నీ చిన్నప్పుడు అంటే ఒక టైంలో చెప్పేవారు అవన్నీ. ఇప్పుడు అట్లా ఎవరు చెప్పట్లేదు కదా, మాత్రల ప్రకారంగా చెప్పుకుంటూ వెళుతున్నారు. దాని ప్రకారంగా వర్డ్స్ కూడా చెప్పేస్తున్నారు డైరెక్ట్ గా పిల్లలకి. ఓకే, ఇది గుణింతాలు. నెక్స్ట్ సంయుక్తాక్షరాలు. సంయుక్తాక్షరాలు అంటే ఏంటండి, సంయుక్తం అవడం అంటే ఏంటి, కలవటము కదా. కలవడము అంటే ఎలా కలుస్తాయి, ఎట్లా పడితే అట్లా కలిస్తే సంయుక్తాక్షరం అవుతుంది. 2 వ్యంజనాక్షరాలు మధ్యలో స్వరాక్షరం లేకుండా గనక కలిస్తే, 2 వ్యంజనాక్షరాలు అంటే 2 హల్లులు స్వరం లేకుండా, అచ్చు లేకుండా కలిస్తే అప్పుడు దాన్ని వ్యంజనం, అదే సంయుక్తాక్షరము అంటారు. అంటే ఇప్పుడు మనకు తెలుసు తా రాస్తాము, సంయుక్త అన్న చోటే కా కింద తావత్తు మనకు ఉంటుంది అది. సో అంటే ఏంటి, 2 అక్షరాలు క త తర్వాత అకారం పలుకుతుంది. తా అన్నప్పుడు కకారము తకారము పలికాక అకారం పలుకుతున్నాము, రైట్. సో అలాగా ఆ 2 అంటే ఈ కకారము తకారానికి మధ్యలో స్వరాక్షరం ఏది లేదు, అలా యాడ్ అయ్యే వాటిని సంయుక్తాక్షరాలు అంటారు. 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, ఎన్నైనా అవ్వచ్చు. పలికే ఓపిక ఉండాలే గాని, రాసే మాట ఉండాలే గాని, 3 వరకు మనం చూస్తూ ఉంటాం జనరల్ గా. స్వాతంత్ర్యము అన్నప్పుడు ఏమవుతుంది, తాకి క్రావడి వస్తుంది, యకారము వస్తుంది, యావత్తు వస్తుంది, రైట్. సో అలాగా కలిసేవి అంటే స్వరాక్షరము మధ్యలో లేకుండా 2 గాని అంతకంటే ఎక్కువ గాని వ్యంజనాక్షరములు కలుస్తుంటే వాటిని సంయుక్తాక్షరాలు అంటారు. దీంట్లో వర్ణమాలలో మనకి క్ష, త్ర, జ్ఞ, శ్ర అనే 4 అక్షరాలు ఉన్నాయి. క్ష, అక్ష అంటామే మనము, అక్షయ అనే దాంట్లో క్ష రాస్తాం కదా, అది ఎలా వస్తుంది, కకారము షకారము కలిస్తే వస్తుంది. క ష ఆ, క ష ఆ కలిపితే క్ష అయింది, అంటే 2 వ్యంజనాక్షరాలు కలిస్తే వచ్చింది. అలాగే త్ర, త, ర, త, ర, ఆ కలిస్తే వస్తుంది అది. జ్ఞ, జ్ఞ ఎలా వచ్చింది అంటే చాఛా జాఝ జ్ఞ అని ఉంది చూసారు, అది చాఛా జాఝ
చచ్చజలో జా ఉంది కదా, జకారానికి అది కలిస్తే జ్ఞా వస్తుంది, జ్ఞా వస్తుంది. అంటే నేను ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చిందంటే, సంస్కృతం టైపింగ్ కీబోర్డ్ ఉంటే ఫోన్లో ఎవరికైనా జ్ఞా అనేది డైరెక్ట్గా దొరకదు. అది ఎలా కొట్టాలి? మిగతా అయితే ప్రాబ్లం లేదు, కా షా వినబడుతోంది, తారా వినబడుతోంది. ఇది అలా రాదు కదా. జా రాసి ఫస్ట్ జ అని పెట్టాలి, జ నెక్స్ట్ ఆ చ నీ అని మనం ఏదైతే అంటామో తెలుగులో ఆ దానికి పెట్టిన తర్వాత అప్పుడు అకారం రాస్తే జ్ఞా అనే లెటర్ ఫామ్ అవుతుంది. ఓకే, వాళ్ళు ఇచ్చారు అక్కడ, ఇవ్వలేదా? జ్ఞా ఇవ్వలేదా ఇక్కడ? జ్ఞా ఇవ్వలేదేమో, నేను చూస్తాను, నేను చూపిస్తా ఈసారి. సో అలాగా 3 లెటర్స్, 2 గాని 3 గాని వ్యంజనములు కలిస్తే స్వరం లేకుండా ఏర్పడేవి సంయుక్తాక్షరాలు. ఇక్కడ కొన్ని సంయుక్తాక్షరాలు ఇచ్చారు, ఎట్లా కలుస్తున్నాయి అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఒక్క నిమిషం వెంకటరామన్ గారు, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే త్మా అని ఉన్న చోట మాకి ముందర మా మొత్తం రాసేశారు, మా కంప్లీట్ గా రాసేశారు. దానికి ముందర త అనే దానికి కింద ఒక గీత పెట్టారు, తాకి. పక్కన ష్నాలో కూడా షాకి కిందన ఒక గీత పెట్టారు. అలాగే త్రియ అన్నప్పుడు కూడా తాకి రాకి చిన్న గీతలు పెట్టారు. ఏమిట గీతలు అంటే వాటిని హలంతాలు అంటారు, హలంత్ అంటారు దాన్ని, హలంతం అంటారు. హలంతం అని ఎందుకు పలుకుతున్నాము? యాక్చువల్ గా తకారము, తాకి హలంతం పెట్టామనుకోండి, దాన్ని అది అక్షరం అవ్వట్లేదు, అనే వ్యంజనం అవుతుంది, దానికి ఆ కలిస్తేనే త అనేది ఫామ్ అయింది. అనేది వ్యంజనం, దానికి స్వరం కలిస్తేనే ఆ కలిస్తేనే రా అవుతుంది. సో దీని అలాంటి అంతవరకే పలుకుతాం. చూడండి, హలంతాలు మనం తెలుగులో ఎలా వస్తాం, దాన్ని పొల్లు హల్లు అంటారు దాన్ని తెలుగులో. యూజువల్ గా ఇలా పెడతారు కదా, ఇలాగా ఉంటుంది కదా, ఇలా పెడతారు, రాసి ఇలా ఇలా అంటారు, మెలికగా పెడతారు ఇట్లా. ఓకే, సో అది రాయాలన్నమాట. అది రాస్తే ఇలా, అది రాసి ఇది రాస్తే మా అనేది ఏర్పడింది. సో ఇక్కడ అంతా కూడా మీకు కొన్ని సంయుక్తాక్షరాలు ఇచ్చారు. దాంట్లో ద్విత్వాక్షరాలు కూడా ఉన్నాయి. ద్విత్వం అంటే ఏంటి? సంయుక్తాక్షరం అంటే 2 కలవటము. ద్విత్వం అంటే 2 ఒకటే అయితే, కా కింద కావద్దు. కుక్క అన్నప్పుడు ఏమొస్తుంది? కాకి డబల్ కా వస్తుంది కదా, అలాంటివి అనమాట ద్విత్వాక్షరం. అంటే 2 కలిసే 2 వ్యంజనాలు, సేమ్ వ్యంజనాలు అయితే దాన్ని ద్విత్వం అంటారు. ఆ మాట ఇక్కడ ఇవ్వలేదు వాళ్ళు, జస్ట్ ఓన్లీ సంయుక్తాక్షరం అని ఇచ్చారు. ఓకేనా? ఎస్ వెంకటరామన్ గారు చెప్పండి. ఇక్కడ మీరు సంస్కృతం గురించి చెప్పారు కదండి, అంటే కీబోర్డ్ అంటే మీరు ఏ యాప్స్ పెడుతున్నారు, అంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఏమైనా ఉంటుందా? అంటే మీరు సెల్ ఫోన్ సిస్టమ్ మీకు మొబైల్లో అయితే మీకు అక్కడ ఏవో సెలెక్ట్ లాంగ్వేజెస్ అనేవో గ్లోబ్ లాంటి బొమ్మ ఏదో వస్తుందండి, దాంట్లో చూసుకుని సెలెక్ట్ చేసుకుంటే కీప్యాడ్స్ వస్తాయి మీకు మొబైల్లో. ఇంగ్లీష్ వచ్చినట్టుగా సంస్కృతానికి కూడా ఉంది, ఉంది, సంస్కృతం కూడా సంస్కృతం కూడా ఉంది, నేను వాడతాను, ఉంది. అలాగే మీరు సిస్టమ్ లోనండి, సిస్టమ్ లో కూడా ఏదైనా డౌన్లోడ్ గూగుల్ చేసుకున్నారా? ఇన్పుట్ టూల్స్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను నేను. టూల్స్ నుంచి డౌన్లోడ్. ఓకే, రైట్. టూల్స్ నుంచి అంటే లిటరేషన్, సాంస్క్రిట్ లిటరేషన్, ఏదేంటి ట్రాన్స్లిటరేషన్ ఏదో ఉంది, దాని నుంచి ఫస్ట్ డైరెక్ట్ చేస్తున్నా అది. బట్ ఆన్లైన్ కావాలి, అలా కాకుండా డైరెక్ట్ గా నేను వర్డ్ లో మనం ఎలా అయితే మనం ఇక్కడ అంటే చేంజ్ ఆఫ్ లాంగ్వేజ్ ఆప్షన్ వస్తుంది కదా, సో దానికోసం సంస్కృతం కూడా వస్తుంది. గూగుల్ ఇన్పుట్ టూల్స్ నేను తెలుగు అన్ని డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట, సంస్కృతము తెలుగు అన్ని సెట్ చేసుకున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, నమస్తే. రైట్. సో ఇది సంయుక్తాక్షరాలండి, ఇంకా మీకు చెప్పక్కర్లేదు ఇంతవరకు. బట్ సంస్కృతంలో ఎలా ఉంటుందో, సంస్కృతంలో ఎలా రాయాలి మనకి ఇక్కడున్న మాటతోటి ఏదైనా చూద్దాం ఉండండి ఒకటి. ఇప్పుడు ఇప్పుడు త్మా అని ఇచ్చారు కదా వాళ్ళు, దాని నుంచే ఆత్మ అనే శబ్దం తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఆత్మ అంటే తెలుగులో ఎలా రాస్తాము? ఆ రాసేసి తా ఫుల్ అక్షరం రాసి మా ఒత్తు ఇస్తాం. ఓకే, కానీ సంస్కృతంలో ఉల్టా ఉంది, ఎలా ప్రొనౌన్స్ చేస్తారో అలాగే రాస్తారు. ఆత్మ అని ప్రొనౌన్స్ చేసినప్పుడు మనం ఉచ్చారణలో తా అనేది హాఫే వినపడుతుంది కదా మనకి, ఆత్మ, మా అనేది ఫుల్ వినపడుతుంది. అందుకని రాసేటప్పుడు కూడా అలాగే రాస్తాం, తకారం రాస్తాము, మా రాస్తాం అనమాట. మీకు కిందన పదాలు అనే చోట చూడండి, ఆత్మ ఎలా ఇచ్చారో, తకారం అంటే తా హాఫ్ తా రాయాలన్నమాట, హాఫ్ తా రాసి మా రాయాలి. అంటే సంస్కృతంలో ఎలా రాయాలి ఒత్తులు అంటే, మనకి తెలుగులో అయితే ఒత్తులు ఉంటాయి దేనికి దానికి, కాబట్టి ఆ ఒత్తు తర్వాత కింద పెడతాం. బట్ సంస్కృతంలో ఎలా ఉచ్చరిస్తామో అలాగే రాస్తాం, రైట్? ఈ ఒత్తులు అక్షరాలు మాత్రం
ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇది ఎవరు చేయి పట్టుకుని చెప్తే వచ్చేవి కాదు, ఎవరికి వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం ఇది. అలాగే ఇకపోతే మనకి అక్షరాలు గుణింతాలు అయిపోయి సంయుక్త అక్షరాలు అయ్యాక చెప్పేవి ఏంటండి? పదాలు. చిన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళు? అలా, వల, కల, ఇలా చెప్పేవారు. 2 అక్షరాల మాటలు, తర్వాత 3 అక్షరాల మాటలు, 4 అక్షరాల మాటలు ఇలా చెప్పుకెళ్ళారు. మనం అంత టైం లేదు కాబట్టి మనకి బేసిక్ గా సంస్కృతంలో ఇప్పుడు ఎన్ని వర్ణాలు కలిస్తే 2 గాని అంతకంటే ఎక్కువ వర్ణములు అంటే అక్షరములు కలిస్తే ఏర్పడేది పదము, ఒక మాట. ఓకే, అలాంటి మాటలు బోల్డ్ వస్తాయి మనకి. ఇక్కడ ఎగ్జాంపుల్ కి వాళ్ళు ఇచ్చారు, దేవః, ఆత్మా, బాలః, పఠతి, అలా ఏవో ర్యాండమ్ గా కొన్ని వర్డ్స్ ఇచ్చారు. అలాగే మనకు తెలిసిన విషయమే, కొన్ని పదాలు కలిస్తే ఒక సిస్టమాటిక్ అప్రోచ్ లో కలిస్తే వాక్యం అవుతుంది. తెలుగు సంస్కృతంలో కూడా దాన్ని వాక్యం అనే అంటారు. పదం, వాక్యం. పదం వర్ణానాం సమూహః పదం భవతి, పదానాం సమూహః వాక్యం భవతి. వర్ణముల యొక్క సమూహము పదం అవుతుంది, పదముల యొక్క సమూహము వాక్యం అవుతుంది. అదే మనకి ఎక్కడున్నా కూడా అదే. కాకపోతే ఇక్కడ మనకి సంస్కృతంలో, మన తెలుగులో అనుకోండి, తెలుగులో కూడా ఉన్నాయి కదా, ఇంగ్లీష్ లో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, హిందీలో, మనకు తెలిసిన భాషల్లో అన్నిట్లో ఉంటాయి. పుంలింగ, స్త్రీలింగ, నపుంసక లింగాలు అని లింగాలు ఉంటాయి యూజువల్, రైట్? పుంలింగం అంటే జనరల్ గా మన తెలుగులో మాట్లాడాం అనుకోండి, పుంలింగం అంటే అంత మగవాళ్ళ గురించి చెప్పేదంతా పుంలింగం అంటారు. ఓకే, ఆడవాళ్ళకు సంబంధించింది స్త్రీలింగం అంటారు. ఇక వస్తువులు, ప్రాణం లేని వస్తువులన్నీ నపుంసకలింగం అంటారు. ఆల్మోస్ట్ ఇంగ్లీష్ లో కూడా అలాగే ఉంటుంది. బట్ సంస్కృతంలో అలా ఉండదండి. సంస్కృతంలో అది ఆ పదము ఎవరికి ఉద్దేశించింది అనే దాన్ని బట్టి దాని జెండర్ డిసైడ్ అవ్వదు, పదాన్ని బట్టి దాని జెండర్ డిసైడ్ అవుతుంది. పదం ఎలా ప్రొనౌన్స్ చేస్తారు, పదం ఎలా ఏర్పడింది, దాన్ని బట్టి దాని లింగం అనేది నిర్ధారణ అవుతుంది. ఎందుకు చెప్తున్నాను అంటే, మనం చెట్టు అంటామా? చెట్టు అంటాం, చెట్టు ఉంది అంటాం, అది నపుంసకలింగం కింద. దానికి ప్రాణం ఉండొచ్చు చెట్లకు, అది వేరు. బట్ మన తెలుగులో ఏమంటాము? నపుంసకలింగం. ట్రీ అనేది న్యూటర్ జెండర్ కిందకే లెక్కేస్తాం. బట్ సంస్కృతంలో చెట్టు అంటానికి ఏమంటాము? వృక్షః అంటాం. వృక్షః అనే శబ్దం ఏదైతే ఉందో, ఆ పదం ఏదైతే ఉందో, అది పుంలింగ పదం. సో చెట్టు ఏదైనా కావచ్చు, చెట్టు మనకి చెట్టుతో సంబంధం లేదు, ఆ ఆబ్జెక్ట్ తోటి మనకు సంబంధం లేదు. ఈ శబ్దము శబ్దాలకు మాత్రమే లింగం అన్నమాట. ఇక్కడ వ్యక్తులకి కాదు లింగం అనేది. వ్యక్తులో, వస్తువులో, పదార్థాలు, వాటికి కాదు లింగం అనేది. శబ్దము మాత్రమే లింగానికి, లింగం ప్రకారంగా విభక్తం అవుతూ ఉంటుంది. అందుకని వృక్షః అనేది పుంలింగం అవుతుంది, లతా అనేది స్త్రీలింగం అవుతుంది, పుస్తకం అనేది నపుంసకలింగం అవుతుంది. ఓకే, దీనికి కొంచెం బండ గుర్తేంటి? వెరీ స్టార్టింగ్ స్టేజ్ లో బండ గుర్తేంటి? విసర్గలతో ఎండ్ అయ్యే పదాలు పుంలింగ పదాలు అవుతాయి. అందుకనే కుర్చీ అనేది, చైర్ అనేది మామూలుగా మనకి నపుంసకలింగం, న్యూటర్ జెండర్. కానీ ఆసందః అనేది సంస్కృతంలో పుంలింగ శబ్దము. సో శబ్దాలకే కానీ లింగత్వం అనేది వ్యక్తులు ఆర్ వస్తువులకి నిర్ధారించబడదు అన్నమాట సంస్కృతంలో. సో అలాగా విసర్గయుక్త శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని, అంటే ప్రీ డిఫైన్డ్, అవన్నీ మనకి ఇష్టం వచ్చిన చోట విసర్గ పెట్టేసుకునేది పుంలింగం అయిపోతుంది అనుకోవడానికి లేదు. ఓకే, వాటికంటే వృక్షః అనేది వృక్షః అనే అంటాం. ఇప్పుడు ట్రీ అనే దానికి స్పెల్లింగ్ TREE అని ఎలా రాస్తామో దాన్ని మార్చలేం కదా, అదంతే ఫిక్స్డ్. అట్లాగే వృక్షః అనేది ఫిక్స్డ్. సో అలా విసర్గయుక్త శబ్దాలు పుంలింగాలు అవుతాయి జనరల్లీ. దీనికి ఎక్సెప్షన్స్ ఉంటాయి, అవి పక్కన విషయం. అలాగే దీర్ఘాంతాలు అంటే ఆ ఆర్ ఈ ఆర్ ఊ, ఇట్లా చాలా వరకు ఆ ఈవి ఎక్కువ వస్తూ ఉంటాయి, అవి స్త్రీలింగ శబ్దాలు అవుతాయి. లత అంటాం, లత అంటే పేరు కాదు ఇక్కడ నా ఉద్దేశం, తీగ, ఒక క్రీపర్ ఆర్ తీగ మనకు నపుంసకలింగం మామూలుగా అయితే తెలుగు ఆర్ ఇంగ్లీష్ లో. బట్ ఇక్కడ లత అనేది ఆ అని దీర్ఘాంతం అవుతోంది కాబట్టి అది స్త్రీలింగ శబ్దం అవుతుంది. ఓకే, అలాగే పుస్తకం అన్ని జెండర్స్ లో కూడా ఇదే అవుతుంది, న్యూటర్ నపుంసకలింగమే అవుతుంది. పుస్తకం అంతో ఎండ్ అయ్యేవి జనరల్లీ, ఎక్సెప్షన్స్ చాలా చోట్ల ఉన్నాయండి. బట్ ఫస్ట్ స్టెప్ లో ఇవి విసర్గయుక్త పదాలు, శబ్దాలు పుంలింగాలు, దీర్ఘాంత శబ్దాలు స్త్రీలింగాలు, అట్లాగే మకారాంత శబ్దాలు నపుంసకలింగాలు అని ఈ స్టేజ్ లో మనం ఫస్ట్ తెలుసు.
అట్లా సంస్కృతంలో 3 లింగాలు, పుంలింగ, స్త్రీలింగ, నపుంసక లింగాలు ఉంటాయి. అలాగే వచనాలు అంటే తెలుసు కదా మీకు అందరికీ, నంబర్ అంటే సింగులర్ ప్లూరల్ అంటాం కదా, ఏకవచనం బహువచనం. చెట్టు చెట్లు అంటాం, పిల్లాడు పిల్లలు అంటాం, బాలిక బాలికలు అంటాం. ఇట్లా మనకు తెలుగులోనూ ఉంది, ఇంగ్లీష్లోనూ ఉంది. బట్ సంస్కృతానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ద్వివచనం అనేది ఇంకోటి ఉంటుంది దీంట్లో. సంస్కృతంలో ఏక బహువచనాలే కాదు, మధ్యలో ద్వివచనం అని ఇంకోటి ఉంటుంది. సెపరేట్ గా వాళ్ళు ఎక్స్క్లూజివ్ గా 2 వస్తువులు ఆర్ 2 మనుషుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ద్వివచన పదం వేరే ఉంటుంది, అదే వాడతారు. ఇప్పుడు మనకి పుస్తకం అంటే ఏకవచనం, 2 పుస్తకాలు అనడానికి మనం 2 పుస్తకాలు అని చెప్పాల్సిందే, స్పెషల్ పదం ఏమీ లేదు. బహువచనం పుస్తకాలు 3 కానీ అంతకంటే ఎక్కువ ఎన్నున్నా కూడా బహువచనం కిందకి లెక్కొచ్చి పుస్తకాలు అనేస్తాం. పుస్తకము పుస్తకాలు అనే 2 మాటలే ఉన్నాయి, కానీ 2 పుస్తకాలు అని చెప్పడానికి ఎక్స్క్లూజివ్ గా ఒక మాట లేదు. బట్ సంస్కృతంలో ఉంటుంది, దాన్నే ద్వివచనం అంటారు. పుస్తకం అనేది ఏకవచనంలో చెప్తాము, పుస్తకాని అనేది బహువచనంలో చెప్తాము. అలా కాకుండా 2 పుస్తకాల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు స్పెసిఫిక్ గా 2 అని మెన్షన్ చేయకుండానే పుస్తకే అనగానే అది నపుంసకలింగంలో మీకు ద్వివచనం కిందకు వచ్చేస్తుంది. అట్లా పుంలింగంలోనూ ద్వివచనం ఉంటుంది, స్త్రీలింగంలోనూ ద్వివచనం ఉంటుంది, నపుంసకలింగంలో కూడా ద్వివచనం అనేది ఉంటుంది. ఎప్పుడైతే లింగ విభజన జరిగిందో కంపల్సరీ వాటికి వచనాలు కూడా ఉంటాయి, 3 వచనాలు ఉంటాయి. రైట్. నెక్స్ట్ ఇంకేముంటాయి దీంట్లో, విభక్తులు అనేవి ఉంటాయండి. తెలుగులో వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, ఇంగ్లీష్లో ప్రిపోజిషన్స్ ఒక రకంగా చెప్పుకుంటే అలా చెప్పుకోవచ్చు. అంటే ఆన్, ఇన్, ఫ్రమ్, టు, ఫర్, బై ఇవన్నీ చెప్తాం కదా ఇంగ్లీష్లో. వాటిని ఏం చేస్తాము, బై రామా ఆర్ ఫర్ రామా, ఫ్రమ్ రామా ఇలా చెప్తాం కదా. అంటే సెపరేట్ గా చెప్తాం వాటిని, ఆ ప్రిపోజిషన్స్ ని ఇంగ్లీష్లో. తెలుగులో ఏం చెప్తాము, రామునితో. మీకు గుర్తుంటే ఎవరికైనా అంటే రిలేట్ చేసుకోగలుగుతారని చెప్తున్నా. డూమువులు ప్రథమ విభక్తి, నిన్నులను కుర్చీ గురించి ద్వితీయ, చేతన్ చేన్ తోడంతో తృతీయ అలా చెప్పుకున్నాం చిన్నప్పుడు. అవి విభక్తులని తెలుసు కదా. సేమ్ అలాగే సంస్కృతంలో కూడా 7 రకాల విభక్తులు ఉంటాయి, ఒక సంబోధన కూడా ఉంటుంది. సంబోధన అంటే అడ్రస్ చేసేప్పుడు రాముడిని రాముడు అని చెప్పినట్టుగా చెప్పం కదా, రాముడు అని పిలవం కదా, రామా అని పిలుస్తాం. దట్ ఈస్ కాల్డ్ సంబోధన, అడ్రసింగ్. సో దానికి సంబంధించిన ఒక విభక్తి ఉంటుంది. సో మొత్తం 7 విభక్తులు ఉంటాయి. అంటే ప్రతి మాటకి కూడా ఒక లింగం ఉంటుంది, ప్రతి శబ్దానికి ఒక లింగం ఉంటుంది, ఒక వచనం ఉంటుంది. అంటే ఒక లింగం ఉంటుంది, 3 వచనాలు ఉంటాయి, దానికి 7 రకాల విభక్తులు ఉంటాయి ప్రతి శబ్దానికి. ఓకే. నెక్స్ట్ ఇంకా ఒక్క పాయింట్ మిగిలింది ఏంటి అంటే పురుషులు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఈ లింగాలు విభక్తులు అనేవి నామవాచకాలు ఆర్ సర్వనామాలు. నామవాచకాలు అంటే నౌన్స్, సర్వనామాలు అంటే ప్రొనౌన్స్, విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నౌన్. అంతే కదా. ఫస్ట్ రామ అని మొదలెట్టిన తర్వాత మళ్ళీ రాముడి గురించి చెప్పాలంటే హీ అని వాడతాం, అతను అని వాడేస్తాం. సో అవన్నీ సర్వనామాలు. యాక్చువల్ ప్లేస్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నామవాచకాలు. సో వీటన్నిటికీ లింగాలు ఉంటాయి, 3 లింగాలు, 3 వచనాలు ఉంటాయి, 7 విభక్తులు ఉంటాయి. ఓకే. మరి క్రియాపదాలు ఉంటాయి కదా, వర్బ్స్, రైట్, క్రియలు, యాక్షన్ చెప్పేది. అవి ఎలా ఉంటాయంటే 3 రకాలుగా డివైడ్ అయి ఉంటాయి. ఓకే. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. మళ్ళీ 1 minute లో లాగ్ ఆఫ్ అవుతుంది, మళ్ళీ ఇందాట్లానే జాయిన్ అవ్వాలి. సో ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అని 3 పురుషులు ఉంటాయి. మీకు ఇంగ్లీష్ లో కూడా ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని ఉంటాయి కదా. ఎప్పుడైనా వింటే మీరు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే ఏం చెప్తాం ఇంగ్లీష్ లో, ఐ ఫస్ట్ పర్సన్ అంటాం, యు సెకండ్ పర్సన్ అంటాం, హీ, షీ, ఇట్, దే ఇక ఏదైనా కావచ్చు, సో ఆన్ అండ్ సో. సో ఫస్ట్ పర్సన్ అంటాం, ఐ అంటే ఫస్ట్ పర్సన్ అంటాం ఇంగ్లీష్ లో అయితే, యు అనే సెకండ్ పర్సన్, హీ, షీ, ఇట్, దే అనే థర్డ్ పర్సన్ అని చెప్తాం. బట్ ఇక్కడ ప్రథమ పురుష అంటే వేరే హీ, షీ, ఇట్, దే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రథమ పురుష కిందకు వస్తాయి. దేంట్లో మనకి
సంస్కృతంలో. ఓకే, ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అని ఉంటాయి. ఓకే, ప్రథమ పురుష, ఓకే, ప్రథమ పురుష అన్నప్పుడు అన్ని మాటలు వస్తాయి. అంటే సో వెనక నుంచి వద్దాం, ఇప్పుడు ఇంకా కొంచెం క్లియర్గా అర్థం అవడానికి. ఉత్తమ పురుష అంటే నేను అని వస్తుంది. నేను ఆర్ మేము ఆర్ మనము, ఇవన్నీ ఉత్తమ పురుషకు వస్తాయన్నమాట. నేను అనడానికి ఏమంటాము సంస్కృతంలో? అహం. ఓకే, అలాగే మేము అనడానికి ఆర్ మనము అనడానికి వయం, అంటే ఐ వి అన్నమాట. అహం వయం అంటాం. మధ్యలో ద్వివచన రూపం ఉంది, అది ఇప్పుడే చెప్పుకొని తర్వాత. సో అహం వయము, ఇవన్నీ ఈ రెండు కూడా మనకి ఉత్తమ పురుష కిందకు వస్తాయి అన్నమాట. ఉత్తమ పురుష కిందకు వస్తాయి. మధ్యమ పురుషకి ఏమొస్తాయి? త్వం అంటే నీవు, త్వం అంటే యు. మీరందరూ, మీరు అని చెప్పడానికి కూడా ఇంకో మాట ఉంటుంది కదా, యూయం అనేది ఉంటుంది, బహువచనం. త్వంకి బహువచనం యూయం. సో ఈ రెండు మధ్యమ పురుషకు వస్తాయి. ఇక ప్రథమ పురుషకు వచ్చేసరికి నేను, నువ్వు కానివన్నీ కూడా ప్రథమ పురుష. అంటే అతను అవ్వచ్చు, ఆమె అవ్వచ్చు, రాముడు అవ్వచ్చు, సీత అవ్వచ్చు, ఇంకేదైనా చెట్టు అవ్వచ్చు, పుట్ట అవ్వచ్చు, ఏ శబ్దమైనా కావచ్చు. నేను, నువ్వు అనే పదాలు కానివన్నీ కూడా ప్రథమ పురుష కిందకే వచ్చేస్తాయి. ఓకే, అయితే ఈ ఉత్తమ పురుషకి సంబంధించిన ఇందాక మనం చెప్పాం కదా అహము వయము అని. దీంట్లో మధ్యలో ద్వివచనం ఇంకోటి ఉంటుంది, ఆవాం అని. అంటే మేమిద్దరం ఆర్ మనిద్దరం, వి టూ అని చెప్పటం. అహం, ఆవాం, వయం. అహం ఏకవచనం, ఆవాం ద్వివచనం, వయం అనేది బహువచనం. రైట్, ఈ మూడింటిని కలిపి వీటన్నిటిని ఏమంటారంటే అస్మద్ శబ్ద రూపాలు అంటారు. అస్మద్ అనేది వీటన్నిటికీ కూడా బేస్ అన్నమాట. ఓకే, ఆ బేస్ నుంచి అంటే మెయిన్ ఒక రూట్ వర్డ్ లాంటిది అనమాట. దాని నుంచి అహం అనే రూపము, ఆవాం అనే రూపము, వయం అనే రూపము వచ్చినాయి. ఓకే, సో ఈ అస్మత్ అనేది ఏదైతే ఉందో దాన్ని ప్రాతిపదిక అంటారు. ప్రాతిపదికం సంస్కృతంలో చెప్పాలంటే, అంటే ఈ నామవాచకాలు ఆర్ సర్వనామాలకి రూట్ మూల పదం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాతిపదికం అంటారు. దాని నుంచి వాటికి సంబంధించినటువంటి అనేక రూపాలు వస్తాయి. లైక్ ఏక ద్వి బహువచనాలు, వాటికి విభక్తులతో కొన్ని రూపాలు నెమ్మదిగా తెలుస్తాయి. ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా ఉత్తమ పురుష రూపాలు, అంటే అస్మత్ శబ్దానికి సంబంధించినటువంటి రూపాలు అంటాం. అలాగే త్వం అని చెప్పాం, మధ్యమ పురుష. త్వం యూయం బహువచనం త్వంకి అని చెప్పాం. మధ్యలో ద్వివచనం ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? యువాం అంటారు. సో త్వం, యువాం, యూయం అనేవి మూడు ఒకటేదో బేస్ ఉంటుంది కదా, దానికి మళ్ళీ ఒక శబ్దం నుంచి వచ్చాయి అవన్నీ. ఆ ప్రాతిపదికాన్ని యుష్మద్ అంటారు. యుష్మద్ అంటారు. యుష్మద్ నుంచి త్వం, యువాం, యూయం అంటారు. వీటికి డిఫైన్డ్ అనమాట మధ్యమ పురుషకి, ఉత్తమ పురుషకి. ప్రథమ పురుషకి మాత్రం రకరకాల పదాలు ఉంటాయి, వాటికి సంబంధించి రకరకాల ప్రాతిపదికలు ఉండొచ్చు. ఎగ్జాంపుల్, రామః అని ఉందనుకోండి. సపోజ్ రామః అని ఉంది అంటే రాముడు. బహువచనం చెప్పాలంటే రామాహ అని చెప్పాలి. అంతమంది రాముడు ఉన్నారా లేదా పక్కన. పోనీ బాలహ అని తీసుకుందాం, పిల్లలు ఉండొచ్చు కదా, బాలహ ఆర్ బాలకహ ఏది తీసుకున్నా పర్వాలేదు. బాలకహ అంటే బాయ్, బాలకాహ అంటే బహువచనం. ఓకే, బాలకాహ దీర్ఘం ఇచ్చాం అక్కడ, బహువచనం. మధ్యలో ద్వివచనం కూడా ఉంటుంది, బాలకౌ అని. బట్ మీకు ప్రవేశాల మొత్తంలో ఏదో 1-2 సందర్భాల్లో తప్ప ద్వివచన ప్రసక్తి ఉండదు. ఎందుకు ఉండదు అనేది తర్వాత చెప్తా. సో బాలకహ, బాలకౌ, బాలకాహ అంటారు. ఓకే, వీటి మూడింటికి ఏదో ఒక మన రూట్ వర్డ్ ఒకటి ఉండాలి కదా, ప్రాతిపదికం అనేది. దాని నుంచే 3 వచ్చాయి కదా, మరి ఆ దాన్ని ఏమంటారు? బాలక అంటారు. బాలక అనే శబ్దం నుంచి ఈ 3 శబ్దాలు వచ్చాయి, ఈ 3 పదాలు ఏర్పడ్డాయి. బాలకః, బాలకౌ, బాలకాహ. ఈ 3 శబ్దాలు కూడా బాలక అనేటటువంటి ప్రాతిపదికం నుంచి ఏర్పడ్డాయి.
ఇప్పుడు ఈ బాలక శబ్దం నుంచి ఇవే కాదు, ఇది వీటిలో అంటే మీకు గుర్తుంటే రాముడు, ఇద్దరు రాములు, ఎక్కువ మంది రాముళ్ళు, వీళ్ళు డు ము వు లు ఏమవుతాయి? ప్రథమా విభక్తి అవుతుంది కదా. ఏం ఉండదు అంటే ఇంక వాళ్ళకి ఏం అటాచ్ చేయట్లేదు, మనం వాళ్ళకి ఏం భారాలు పెట్టలేదు. రాముడు, కృష్ణుడు, పుస్తకాలు, పెన్నులు ఇలాగే చెప్తున్నాం మనం అంతే. సో దీన్ని ప్రథమా విభక్తి అంటారు. బాలకః, బాలకౌ, బాలకాః అనే దాన్ని ప్రథమా, అంటే ఓన్లీ ప్రథమా విభక్తి రూపం ఒకటే చెప్తున్నాయి. మిగతా కూడా అంటే ప్రథమా విభక్తిని ఎప్పుడైతే అన్నామో మిగతా 6 కూడా ఉంటాయిగా, అవన్నీ 1 by 1 ఒక్కొక్క లెసన్ లో చదువుకుంటూ వెళ్తారు. ఓకే, సో వీటన్నిటికీ కూడా ఫస్ట్ ఈ రూపాలు ప్రథమా విభక్తి అంటే ఏవి అటాచ్ లేకుండా జస్ట్ ప్రథమా విభక్తి ఎందుకు వాడతాము? ఓన్లీ ఒకటి ఇది అని నిర్దేశించడానికి మాత్రం వాడతాం. సో బాలకః, బాలకౌ, బాలకః వీటన్నిటినీ కూడా బాలక అనే శబ్దం యొక్క అంటే ఆ ప్రాతిపదిక నుంచి 3 ఏర్పడ్డాయి, ప్రథమా విభక్తి రూపాలు. ఓకే, అలాగే స్త్రీలింగానికి కూడా రూపాలు ఉంటాయి, నపుంసకలింగానికి కూడా రూపాలు ఉంటాయి. వాళ్ళు అవి చెప్పుకుంటూ వచ్చారు. మీకు ఇచ్చిన శబ్దమే ఇక్కడ చూసిందే చెప్తే బాలః, బాలౌ, బాలాహ చెప్పారు. బాలః ఉంది శబ్దము, బాలకః ఉంది, 2 శబ్దాలు ఉన్నాయి. కాబట్టి బాలః, బాలౌ, బాలాహ అన్నారు. ఇది పుంలింగంలో ఎందుకు ఇందాక చెప్పుకున్నాం కదా, విసర్గయుక్త శబ్దాలు పుంలింగాలు అవుతాయని మనం చెప్పుకున్నాం కదా. సో ఇవి పుంలింగ శబ్దాలు అన్నమాట. కిందన శాల అనే శబ్దం ఇచ్చారు చూడండి. శాల అంటే ఏంటి? పాఠశాల అవ్వచ్చు, పాకశాల, ఏదైనా మెన్షన్ చేయకపోతే జనరల్ గా శాల అంటే స్కూల్ అనే, పాఠశాల అనేటువంటి అర్థం వస్తూ ఉంటుంది. సో శాల అనేది మరి దానికి ఎలా వస్తాయి? శాల, శాలే, శాలాహ అని వస్తాయి. ఇవి స్త్రీలింగ రూపం. శాల, శాలే, శాలాహ అని వస్తాయి స్త్రీలింగ రూపాలు. అలాగే నపుంసకలింగానికి కూడా ఇచ్చారు చూడండి. ఫలం అనే దానికి ఇచ్చారు, ఫలం అనే దానికి ఫలం, ఫలే, ఫలాని అని ఇచ్చారు. ఫలం, ఫలే, ఫలాని అనేది బహువచన రూపం. ఇప్పుడు మీకు చూస్తే డిఫరెన్స్ పుంలింగంలో కొంచెం డిఫరెంట్ గా ఉంది, స్త్రీలింగంలో కొంచెం వేరేగా ఉంది, నపుంసకలింగంలో వేరే. సో ఇలాగా డిఫరెంట్ గా ఉంటాయి శబ్దాలన్నీ కూడా. ఓకే, ఇకపోతే దీంట్లో మీకు ముందర ఆ శబ్దాలు రాసిన చోట ముందర చూస్తే అకారాంతః, ఆకారాంతః, మళ్ళీ అకారాంతః అని రాశారు. ఏమిటవి అంటే బాలః అనే దానికి ఆ 3 పదాలకి బేస్ నేనేం చెప్పాను? బాల అని చెప్పాను. మనం బాలకః తీసుకున్నాం కాబట్టి బాలక అని చెప్పాను. లేకపోతే ఉంది బాల అనేది దానికి ప్రాతిపదికం ఉంటుంది. బాల అనేది ఎలా ఎండ్ అవుతుంది? అకారంతో ల్ అనేది పలకలేం కదా, ల్ ప్లస్ ఆ లా అవుతుంది కదా. సో లా అంటే చివరి లెటర్ ఏమొస్తుంది? అకారం వస్తుంది. అందుకని అకార అంతః, అది ఆ పదం ఆ ప్రాతిపదికం దేంతో ఎండ్ అవుతోందిట? ఆతో ఎండ్ అవుతోంది. కాబట్టి అకార అంతః అంటే అకారాంతః. ఇది ఏ లింగ శబ్దం అని చెప్తోంది? అది పుంలింగః, బాల శబ్దః. అకారాంతం అయి ఉంటుంది, అది పుంలింగం అవుతోంది. బాల అనేటువంటి శబ్దము, దానికి 3 రూపాలు ఉన్నాయి. బాలః అనేది ఒక రూపం, బాలౌ ఒక రూపం, బాలాహ ఒక. సిమిలర్లీ ఆకారాంతః అంటే శాల అంటే మనం ఏమవుతుంది? చివరిలో ఆ వినబడుతుంది, ల్ ప్లస్ ఆ వినబడుతుంది. సో ఇవి ఆకారాంతం. ఇదేం చెప్తున్నాము? దీర్ఘాంతాలు స్త్రీలింగాలని చెప్పుకున్నాం ఇందాక మనం. కాబట్టి ఆకారాంత స్త్రీలింగ శబ్ద ఏమిటది? ఇక్కడ ఇచ్చింది మీకు శాల, దానికి అనే ప్రాతిపదికకి శాల, శాలే, శాలాహ అని 3 రకాలు ఉంటాయి అని చెప్పు. ఓకే, అలాగే నపుంసకలింగంలో కూడా అకారాంతః అని చెప్పారు. ఏమండి ఫలం అనే దాంట్లో అకారం ఎక్కడ వినబడుతోందండి? ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటి? అనే పలుకుతున్నాం, పక్కన స్వరం లేదు దానికి, అంటే అది అక్షరం కాదు కంప్లీట్ గా. అనేది హలంతం అయిపోయింది, రైట్? దాని ముందర ఉన్నదేంటి? లా. లాలో మళ్ళీ ఎండ్ ఏంటి? అకారం. సో అనేది అక్షరం కాదు, సో దాన్ని ఎలిమినేట్ చేస్తాం. సో లా అనేది మాత్రమే ఉంది, దాంట్లో ఎండ్ ఏంటి? అకారం, ల్ ప్లస్ ఆ. సో ఇది ఏమైంది? అకారాంతం. కానీ ఇది ఏం శబ్దము? నపుంసకలింగం. అకారాంత నపుంసకలింగ ఫల శబ్ద అనే చెప్పాలి, ఫలం శబ్ద అని చెప్పకూడదు. ఫల అనే శబ్దము
అది అకారాంతము నపుంసకలింగము కాబట్టి దానికి ఫలం అనే రూపం వస్తుంది. ఫలం, ఫలే, ఫలాని అని రూపాలు వస్తాయి. ఓకే, ఇలాగా ప్రతి శబ్దం కూడా ఏదో ఒక అంతం ఉంటుంది దానికి, ఒక లింగం ఉంటుంది దానికి, అండ్ ఈ అలా వచనాలు వస్తాయి దానికి. ఇవన్నీ దేనికి వస్తాయి? నామవాచకాలు అంటే పేర్లు రావచ్చు. ఇవన్నీ కూడా నామవాచక శబ్దాలే. బాలహ అనేది కూడా మనకు చెప్పినట్టుగా రామ, కృష్ణ అంటేనే నామవాచకం కాదు. ఎనీథింగ్ దట్ ఐడెంటిఫైస్ సంథింగ్, ఇట్ ఈస్ కాల్డ్ నౌన్ ఇక్కడ. సో ఇవన్నీ కూడా నామవాచకాలు అవుతాయి. వాటి ప్లేస్ లో వాడేవి అది, ఇది, అవి, ఇవి, వాళ్ళు, వీళ్ళు ఇలా చెప్పే మాటలు ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. అవి సర్వనామాలు అవుతాయి. సో వీటన్నిటికీ కూడా ఇలాంటి రూపాలు ఉంటాయి. ఇవి నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ కి వచ్చేసింది. మరి వెర్బ్స్ పరిస్థితి ఏంటి? చెప్పాం కదా ఇందాక 3 పురుషుల్లో ఉంటాయని చెప్పుకున్నాం కదా. 3 పురుషుల్లో ఉన్నప్పుడు వాటికి ఏ ఏ రూపాలు ఉంటాయి? మరి మళ్ళీ 3 పురుషుల్లో మనకి ఎప్పుడైతే లింగాల్లో ఇప్పుడు బాలుడు ఉన్నాడు అని చెప్తాము. ఒక బాలుడు ఉన్నాడు అని చెప్తాం. 2 బాలులు ఉన్నారు అని చెప్తాం. బోళంతమంది ఉన్నారు. మన సంస్కృతంలో చెప్పుకోవాలంటే అంతే కదా. బాలహ అస్తి అంటే ఉన్నాడు. బాలహ అస్తి. బాలాహ సంతి, అస్థికి ప్లూరల్ సంతి అని చెప్పుకుంటాం. ఇది తెలుసుంటుంది శిబిరం వెళ్ళిన వాళ్ళకి. అస్థికి ప్లూరల్ సంతి. అస్థి అంటే కలదు, ఉంది అని చెప్పడం. ఓకే, బాలాహ సంతి అంటే ఉన్నారు. మరి ద్వివచనం బాలవుకి ఏం చెప్పాలి? ఇంకోటి ఏదో పదం ఉంటుంది కదా, బాలవు స్తహ అని చెప్తారు. అస్థి, స్తహ, సంతి అంటారు. అయితే ఎందుకు చెప్తున్నానంటే ఈ బాలహ అనేది నేను అనేది కాదు, అంటే అస్మత్ శబ్ద రూపం కాదు, నువ్వు అనేది కాదు, అంటే యుష్మత్ శబ్ద రూపము కాదు. మరి అదేమైంది? ప్రథమ పురుష. సో ప్రథమ పురుషకి మీకు క్రియాపదాలు అలా వస్తాయి అన్నమాట. అస్థి, స్తహ, సంతి లాగా వస్తాయి. దాన్ని ప్రథమ పురుష అంటారు ప్రెజెంట్ టెన్స్ లో. ఓకే, సో దాన్నే వీళ్ళు ఇక్కడి నుంచి ఒక ధాతువు తీసుకుంటారు. ధాతువు అంటే ఏంటంటే క్రియాపదానికి మూల రూపము ధాతువు అంటారు. ధాతువు అంటే క్రియాపదం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు సపోజ్ మీకు చదవటము అనేది ఒక క్రియ ఉంటుంది. చదువుట అనేది క్రియ. చదువుట అంటే మనకు అయిపోదు కదా. రాముడు చదువుట అని చెప్పం కదా. రాముడు చదువుతున్నాడు, చదివేశాడు, చదవబోతున్నాడు, చదువుతూ ఉన్నాడు, చదవడు, ఏవో రకరకాల మార్పులు చేస్తాం కదా అదే క్రియకి. అంటే ఏంటి? కాల నిర్దేశం చేస్తాం అక్కడ. చదువుతున్నాడు అంటే వర్తమాన కాలం అని చెప్తాం ప్రెసెంట్ టెన్స్ లో. చదవబోతున్నాడు అంటే భవిష్యత్ కాలం చెప్తాం. చదివేశాడు అంటే పాస్ట్ టెన్స్ చెప్తున్నాం, భూతకాలం చెప్తున్నాం. రైట్? సో అట్లాగే మరి క్రియాపదాలు కూడా అన్ని రకాలుగా మారతాయి కదా. చదవటం అనే క్రియకి చదువుతున్నాడు, చదివేశాడు, చదవబోతున్నాడు. ఇంగ్లీష్ లో తీసుకుంటే కూడా టు రీడ్ అనేది వెర్బ్. టు రీడ్ అనే దానికి రీడ్స్, రీడింగ్ ఆర్ రెడ్, రకరకాల, విల్ రీడ్, ఇవన్నీ రకరకాల ఫార్మ్స్ వస్తున్నాయి కదా. అలాగే మనకి టెన్సెస్ కూడా వస్తాయి అన్నమాట దీంట్లో. అలా ఆ రూపాలు ఎలా అయితే మారుతూ వస్తాయో, వర్తమాన కాలంలో చదువుతున్నది అని ఎదురైతే చెప్తున్నామో, ఆ చదువుతున్నాడు, రీడ్స్ అని ఎలా అయితే చెప్తామో, దానికి సంబంధించి అంటే ఆ టు రీడ్ అనేటటువంటి మెయిన్ క్రియాపదం, రూట్ క్రియాపదం, దాన్నే ధాతువు అంటారు. అక్కడి నుంచి రీడ్స్ అనేది, రీడింగ్ అనేది, విల్ రీడ్ ఎలా అయితే మార్పు చెందుతూ వస్తుందో, అలాగే పఠ్ అనేది సంస్కృతంలో రీడ్ అనే అనడానికి ధాతువు. టు రీడ్ అంటే పఠ్, ఠకారంతో హలంతో. పఠ్ అనేది ధాతువు, అంటే క్రియాపదము యొక్క మూల రూపాన్ని ధాతువు అంటారు. ఆ పఠ్ నుంచి మరి ప్రస్తుతం ప్రెసెంట్ టెన్స్ లోనే ఉన్నాం మనం, వర్తమానంలో ఉన్నాం. సో వర్తమాన కాలంలో ఇప్పుడు బాలహ పైన చదువుకున్నాం, బాలహ అనే శబ్దం చదివాం. బాలుడు చదువుతున్నాడు అని చెప్పాలి మనం. ఎలా చెప్తాం? బాలహ పఠ్ అంటే కుదరదు కదా, ఏదో చెప్పాలి దాన్ని ఏదో చేస్తేనే అది అర్థవంతంగా ఉంటుంది. దాన్నే ఏమంటారంటే పఠతి అంటారు. బాలహ పఠతి అంటే బాలుడు చదువుతున్నాడు, ద బాయ్ రీడ్స్ అని ఉంటుంది. బాలాహ అయితే మరి బాలుడు చదువుతున్నాడు అంటాం. బాలురు కూడా చదువుతున్నాడు అని అంటామా? అనంగా చదువుతున్నారు అని చెప్పాలిగా. మరి దానికి ఎలా చెప్తాము? పఠంతి అని చెప్తాం. పఠతి, బాలహ అంటే ఏకవచనం అయితే పఠతి అని చెప్తాము, బహువచనం అయితే పఠంతి అని చెప్తాం.
అబ్బే మనకి సంస్కృతంలో 2 కాదుగా 3 ఉన్నాయిగా. మధ్యలో ద్వివచనం ఉంది బాలవు. మరి దానికి ఎలా చెప్తామండి? తెలుగులో అయితే చెప్పేస్తాం, ఇద్దరు బాలులు చదువుతున్నారని చెప్పేస్తాం. కానీ అలా కుదరదుగా సంస్కృతంలో. మధ్యలో ఇంకో మాట ఉన్నప్పుడు పఠతః అని చెప్తాం. దాన్ని మొత్తం ఎలా వస్తుంది? ఏక ద్వి బహువచనం అనేది ఆర్డర్. ఎప్పుడు కూడా నా ఇష్టం వచ్చినట్టు నేను వచనాలు రాస్తానంటే ఒప్పుకోరు. అదొక ఆర్డర్. ఏకవచనము, ద్వివచనము, బహువచనం, అది ఆర్డర్ లోనే వెళ్ళాలి. సో పఠతి, పఠతః, పఠంతి. ఓకే, పఠతి, పఠతః, పఠంతి. ఇవి 3 కూడా, ఇవన్నీ బాలహ ఇప్పుడు ఏమైంది? ఏ పురుష? ప్రథమ పురుష. అక్కడ బాలహ అవ్వచ్చు, రేపొద్దున సీత అవ్వచ్చు. సీత కూడా ప్రథమ పురుషే కదా మరి. లేకపోతే గురు ఏంటి రామః అవ్వచ్చు, కృష్ణః, ఏదైనా అవ్వచ్చు. అవన్నీ ప్రథమ పురుషులు. వాటన్నిటికీ కూడా పఠతి, పఠతః, పఠంతి అనే రూపాలు వస్తాయి. ఏక ద్వి బహువచనం. సో బాలః పఠతి, బాలికా అంటే స్త్రీలింగం, బాలికా పఠతి, బాలాః పఠంతి, బాలికాః పఠంతి, రామః పఠతి, సీతా పఠతి. అలా ప్రథమ పురుషుకు సంబంధించినటువంటి ఏ నామవాచకం వచ్చినా కూడా పఠతి ఏకవచనంలో వస్తుంది, పఠంతి బహువచనం, మధ్యలో ద్వివచనం పఠతః. పఠతి, పఠతః, పఠంతి. బాలః పఠతి, బాలౌ పఠతః, బాలాః పఠంతి. బాలికా పఠతి, బాలికే అనేది రూపం ఇంకా మీకు తెలియదు. బాలికే పఠతః, బాలికాః పఠంతి. ఓకే, ఇలాగా రూపాలు ఉంటాయి అన్నమాట. ఇట్లా ప్రథమ పురుషే ఇది ఉంది. ఇంకా మధ్యమ పురుషకి, ఉత్తమ పురుషకి కూడా రూపాలు ఉంటాయి అన్నమాట ఇట్లాంటివి. ఓకే, సో ఇక్కడ వాళ్ళు అదే చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీకు పేజ్ నెంబర్లు ఏమైనా తేడా వస్తాయేమో నాకు తెలియదు, కానీ క్రియాపదాలు తర్వాత గమనిక అని ఇచ్చారు. నెంబర్ ఎన్ని, ఒక 4-5 పాయింట్లు ఇచ్చారు అక్కడ. ఆ పాయింట్లన్నీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామేనండి. అంతం చెప్పుకున్నాము, స్త్రీలింగ పుంలింగ శబ్దాలు ఎలా ఉన్నాయని చెప్పుకున్నాము, వర్తమాన క్రియ కాలం గురించి ఏమైనా చెప్పాము, యుష్మద్ అస్మద్ శబ్దం పాయింట్స్ ఉన్నాయి చూసుకుంటే మీరు 1 2 3 4 5. తర్వాత 5th పాయింటే నేను ఇంకా మీకు చెప్పలేదు. తద్దని, ఇదం అని, ఏతద్దని, కిమ్ అని 4 ప్రాతిపదికలు చెప్పారు. ఇవి ఎలా ఉంటాయి అనేది కూడా చెప్పారు అక్కడ వాళ్ళు. ఏం లేదండి, తద్ అంటే దాంట్లో బ్రాకెట్లో వాళ్ళు ఇచ్చారు చూడండి, సహ, సా, తత్ అనే 3 రూపాలు. తద్ అంటే బేసిక్ గా దట్ అని అర్థం, సహ అంటే హీ అని అర్థం, సా అంటే షీ అని అర్థం, తత్ అంటే దట్ అని అర్థం. సో తద్ శబ్దానికి ఇప్పుడు ఇందాక మనకి ఒక ప్రాతిపదికకి 3 రూపాలు అంటే మనం ఏకద్వి వచనాల్లో చెప్పుకున్నాం, బహువచనంలో. అలా కాకుండా ఈ సర్వనామాలన్నిటికీ కూడా ఒక ప్రాతిపదికకి 3 లింగాలు వచ్చేస్తాయి అన్నమాట. దాంట్లో సహ అనేది పుంలింగం అవుతూ ఉంటుంది, సా అనేది స్త్రీలింగం అవుతూ ఉంటుంది, తత్ అనేది నపుంసకలింగం అవుతుంది. బట్ మూడిటికి కలిపి ఒకటే వర్డ్ నుంచి 3 ఫార్మ్స్ వస్తాయి అన్నమాట. సో దాన్ని తద్ శబ్ద రూపాలు అంటారు. సహ అంటే అతడు, సా అంటే ఆమె, తత్ అంటే అది. మరి అది అన్నప్పుడు ఇంకోటి కూడా ఉండాలిగా, ఇది అనేది కూడా ఉండాలిగా, దిస్ అనేది కూడా ఉండాలిగా. మరి దానికి ఏంటి? ఇదం శబ్దం అంటారు. ఇదం అనే రూట్ వర్డ్ నుంచి మళ్ళీ 3 లింగాల రూపాలు వస్తాయి. అయం అనేది ఒక రూపం. అయం అంటే మళ్ళీ ఇతడు, హీ అని అర్థం, దిస్ పర్సన్ అర్థం. అయం పుంలింగం. ఇయం అని ఉంటే స్త్రీలింగం. ఇయం అనేది స్త్రీలింగ శబ్దం, ఈమె. ఓకే, ఇదం అంటే నపుంసకలింగం. ఓకే, తత్ శబ్దానికేమో సహ, సా, తత్. ఇదం శబ్దానికేమో అయం, ఇయం, ఇదం. అలాగే ఏతద్ అంటే కూడా అయం లాంటిదేనండి, ఇదం శబ్దమే. ఏతద్ అంటే కూడా మనకి దిస్ అనే మీనింగే వస్తుంది. సో ఏతద్లో కూడా ఏషః, ఏషా, ఏతత్ అనే 3 రూపాలు వస్తాయి. ఏషః అన్న, అయం అన్న ఒక్కటే మీనింగ్. ఏషా అన్న, ఇయం అన్న ఒక్కటే మీనింగ్. ఏతత్ అన్న, ఇదం అన్న ఒక్కటే మీనింగ్. ఓకే, ఈ శబ్దాలు ఉన్నాయి. మరి కిమ్ అన్నారు. కిమ్ అంటే చాలా మందికి తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి. కిమ్ అంటే సప్త కకారాల్లో ఒకటి, ప్రశ్నవాచకము అంటాము. కిమ్ అంటే ఏమిటి అని అర్థం. దానికి కూడా మళ్ళీ మనం సపోజ్ వచ్చిన వాడు ఎవడు అంటామా, ఎవతే అంటామా, ఏది, 3 రకాలు ఉన్నాయా? సేమ్. కహ, కా, కిమ్. కహ అంటే ఎవడు, కా అంటే ఎవతే,
అంటే తెలుగులో ఇప్పుడు అలా చెప్పం, మామూలుగా ఎవరు అని అడిగేస్తాం డైరెక్ట్ గా. కానీ బట్ ఆ వాడకం అయితే ఉండేది కదా, ఎవతే అనే మాట. తిట్టు కాదు అది. ఎవతే అంటే వచ్చిన స్త్రీ ఎవరు అన్నట్టుగా చెప్పటం అన్నమాట. అలాగే ఏది అంటే కిమ్. వీటికి కూడా వాళ్ళు ఏం చేశారంటే ఏక బహువచనాలు అవన్నీ ఇచ్చారు. బహువచనాలు, ఏకవచనము, ద్వివచనం కూడా ఇచ్చారు. ఇవి మనం ఇప్పుడు చెప్పకుండా అవి నెక్స్ట్ క్లాస్ లో చెప్తూ, ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఒక్కసారి మనం చెప్పుకున్నవి ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. దీని తర్వాత మనం చెప్పుకుంది ఏంటి? వర్ణమాల అంటే స్వరాహ వ్యంజనాని సంయుక్తాక్షరాణి. ఓకే, సర్వయుక్తం వర్ణమాల ఇది ఉచ్యతే, అంటే అన్నిటిని కలిపిన దాన్ని వర్ణమాల అంటారు. పదం అంటే వర్ణానాం సమూహ పదం పదం ఇది కథ్యతే, అంటే పదం అంటారు. వాక్యం అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్, పదానాం సమూహ, అది రాయలేదు, పదానాం సమూహ ఇది చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏం చెప్పాము? త్రయః లింగాః చెప్పుకున్నాం, అంటే 3 genders ఆఫ్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్. పుంలింగః, స్త్రీలింగః, నపుంసకలింగః. ఓకే, వీటిని ఏమంటారు ఇంగ్లీష్ లో చెప్పుకున్నాం. త్రీణి వచనాని, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. రెండింటి గురించి చెప్పేది ద్వివచనం, డ్యూయల్. ఓకే, అలాగే విభక్తులు 7 ఉన్నాయి. అన్నిటి గురించి మనం చెప్పలేదు. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, ఇవి 7 విభక్తులు. సంబోధన ప్రథమ విభక్తిలోకే వస్తుంది. సంబోధన అంటే అడ్రస్సింగ్ ది. సో 7 కేసెస్ అంటారు వీటిని ఇంగ్లీష్ వాళ్ళైతే. సప్త విభక్తయః, ఇవి ఉంటాయని తెలుసుకున్నాం అంతే. ప్రతి మాటకి ఇవన్నీ ఉంటాయని తెలుసుకున్నాం. ఇవన్నీ నౌన్స్ కి సంబంధించి. నామవాచక శబ్దాల్లో కొన్ని ఇక్కడ వాళ్ళు ఇచ్చినవే మనం తీసుకున్నాము. ఏకద్వివచనం, బహువచనం అండ్ పుంలింగ, స్త్రీలింగ, నపుంసక శబ్దాలకి వాళ్ళు ఇచ్చినవే. నేను కొత్తగా ఏమీ చెప్పలేదండి, జస్ట్ వాళ్ళు ఇచ్చినవే. బాలః, బాలౌ, బాలాః పుంలింగం, శాలా, శాలే, శాలాః స్త్రీలింగం, ఫలం, ఫలే, ఫలాని నపుంసకలింగం. ఇందాక పదస్య అంతః అంటే అకారాంతః, ఆకారాంతః ఎలా వచ్చింది? బాల అనే శబ్దాన్ని ఇలా విడదీయచ్చు. అంటే వ్యంజనమును స్వరాన్ని సెపరేట్ చేసి రాయడమే స్ప్లిట్ చేయడం అండి. ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ మీకు ఇస్తారు మామూలుగా ఎగ్జామ్ లో కూడా, మీ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి అవి, తర్వాత ఎక్సర్సైజ్ లో. ఓకే, బాల అనే శబ్దాన్ని ఇలా విడదీయచ్చు, అంటే అచ్చుల్ని హల్లుల్ని సెపరేట్ చేసి రాయాలి. బ ప్లస్ ఆ బా అవుతుంది, ఇల్ ప్లస్ అ ల అవుతుంది. సో దీంట్లో ఎండింగ్ అనేది అకారం కాబట్టి అకార అంతః శబ్ద అయిందని. అలాగే శాలాని విడగొడితే శకారం ఇష్ ప్లస్ ఆ ప్లస్ అల్ ప్లస్ ఆ అయిందని. చివరిది ఆ కాబట్టి పదస్య అంతః ఆకారః, అతః శాలా ఇది శబ్దః ఆకారాంతః శబ్దః, స్త్రీలింగ శబ్దః. ఫల చెప్పా కదా, మకారం ఉంటుంది కానీ చివరిలో, అది మనం కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే ఇట్ ఈస్ కంప్లీట్ వ్యంజనం, నాట్ లెటర్. కాబట్టి ఫల ఎలా వచ్చింది? ఉఫ్ అంటే ఫకారము, అకారము, లకారము, అకారం. ఓకే, సో దీన్ని అకారాంత ఫల శబ్ద అంటారు. దానికి ఫలం, ఫలే, ఫలాని అని మీరెవ్వరు నోట్ చేసుకోకర్లా, నేను ఇవి పంపిస్తాను. ఈ స్లైడ్స్ అన్ని మీకు వస్తాయి, ఎవరు నోట్ చేసుకోకర్లేదు. ఇదేదో నేను చెప్పే పుస్తకంలో ఉన్నదే, నేను కొత్తగా చెప్పింది కాదు. బట్ నేను అన్ని పంపిస్తాను. నేను ఇక్కడ మీకు క్లాస్ లో చూపించేవి అన్ని పంపిస్తాను మీకు నేను. కాబట్టి కంగారు. నెక్స్ట్ ప్రథమ పురుష అని చెప్పాము, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అని చెప్పాము. అందుకని వాటినే ఇంగ్లీష్ లో థర్డ్ పర్సన్ ప్రథమ పురుష కింద ఇదవుతుంది. మధ్యమ పురుష అంటే ఏంటో చెప్పాం. ఉత్తమ పురుష అంటే అహం, వయం, అస్మత్ శబ్ద, త్వం, యూయం, యుష్మత్ శబ్ద. మరి మిగతా ఆల్ నౌన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ప్రథమ పురుషులోకి వచ్చేస్తాయి. ఇవి ఏంటి అనేది ఇప్పుడు మనం వద్దు, ఇప్పుడు ప్రస్తుతం సహ వరకే చెప్పుకున్నాము. ఏషః చెప్పాము, సా ఏషా చెప్పాము, తత్ ఏ తత్ చెప్పాము, మిగిలినవి చెప్పలేదు. నెమ్మదిగా మళ్ళీ చూద్దాం, ఎందుకంటే అంతా ఒకసారి చెప్తే అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ ప్రథమ పురుష వర్తమాన కాలంలో పఠతి, పఠతః, పఠంతి అనేవి మనం చెప్పాము ఇందాక. ఓకే, పఠతి అంటే ఏకవచనం అని, పఠతః అంటే ద్వివచనం, పఠంతి అనేది బహువచనానికి వస్తుంది. దీన్ని వర్తమాన కాలంలో ప్రథమ పురుషలో చెప్తారు ఈ ఈ ఈ టైప్ ఆఫ్ వచనాలు. అంతవరకు మనం చెప్పుకున్నాం.
ఇక మిగతావి నేను చెప్పలేదు కావాలనే, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం ముందుకు వెళ్దాం గ్రామర్ది. బట్ ఇప్పుడు అంత చిన్నగా గ్రామర్తోనే గందరగోళం అయిపోయి వదిలేసుకునే కంటే చిన్న ప్రహేళిక చెప్పుకుని మానేస్తున్నాం. ఇవాళ క్లాస్ చాలు. అన్నప్రాసన రోజునే ఆవకాయ వద్దు కదా మనకి. సో మనము చిన్న ప్రహేళిక చెప్పండి. పురుషోత్తం గారు చెప్పండి. ఓకే, ఇక్కడ వరకు మీకు ఎవరికైనా ఏమన్నా అడగాలనున్నా చెప్పాలనున్నా చెప్పొచ్చు, అడగచ్చు. అర్థమవుతుందా ఏమన్నా చెప్తున్నది? అది ఫస్ట్ ఇంపార్టెంట్. అవుతుందండి. ఎవరైనా సరే. ఎస్ మల్లీశ్వరి గారు. మహోదయే, ఈ దకారాంతః అన్నప్పుడు మనం సహా, తౌ, తే అని వస్తాయి కదా, దాంట్లో దకార అంతం అంటే అకారం అయితే వస్తుంది అంతంలో. సహా అన్నప్పుడు అంటే విసర్గతో కూడిన అకారం వస్తుంది, కానీ దకారం ఎలా వస్తుంది దాంట్లో? ఇక్కడ మకారం ఎలా వస్తుంది అసలు అర్థం కాలేదు. ఇప్పుడు సహా, సా, తత్ అనేవి మూడు కూడా తద్ అనే ఒక బేస్ వర్డ్ నుంచి ఫామ్ అయ్యాయి 3 రూపాలు అని చెప్పాను కదా, అవునా? సో అది మాత్రం కన్సిడర్ చేస్తారు ఫస్ట్. ఎందుకంటే ఈ మూడిటికి కూడా రూట్ వర్డ్ అనే సర్వనామాలు కదా ఇవి, ఇండివిజువల్ గా వాటికి ఉండవు. సో ఈ సర్వనామాల్లో ఇండివిజువల్ గా ఉండదు. ఈ మూడిటికి కూడా పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ రూపాలకు మూడింటికి కలిపి ఒక బేస్ వర్డ్ ఉంటుంది, ఒకటే ప్రాతిపదికం ఉంటుంది. ఆ ప్రాతిపదికము కొన్ని చోట్ల చెప్తున్నాను కదా, స్వరాంతాలే అవ్వాల్సిన అవసరం లేదు మీకు, అవి వ్యంజనాంతాలు కూడా అవుతాయి కొన్ని సందర్భాల్లో. ఓకే, సో ఇవన్నీ వీటన్నిటికీ ప్రాతిపదిక ఏమైంది ఇప్పుడు? తద్ అనేది అయ్యింది. తద్ అనేటటువంటి ఒకరు ఇప్పుడు ఆ తద్ సహ కింద ఎందుకు మారింది, సహ కింద ఎలా వస్తుంది, తత్ కింద, ఇవన్నీ మనకు అనవసరం. ఇప్పుడు తద్ అనేది ఈ పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగాలు మూడిటికి కూడా బేస్ వర్డ్ ఆ అని చెప్పడం అనమాట. అది సో ఆ అనేది కాస్త అతడు, ఆమె, అది అయింది. ఆ అని చెప్పేది తద్ అయింది. అది దకారాంతమే ఉంటుంది. దానికి దకారాంతం తీసేసి తాలో అకారం ఉంది కాబట్టి ఆ అని చెప్పకూడదు. ఇవి మనం పెట్టిన రూల్స్ కాదు, గ్రామర్ లో వాళ్ళు చెప్పేసిన రూల్స్, ఫిక్స్డ్ రూల్స్. అవి మనం మార్చలేము. ఓకే, సో అదనమాట. అది సహ కింద వస్తుంది కాబట్టి ప్రథమా విభక్తిలో సహా అని వస్తుంది రూపం కాబట్టి విసర్గ తీసేసి సాలో అకారం ఉందని ఎప్పుడు అనుకోకూడదు. అది ఎందుకు అలా ఫామ్ అవుతాయి అనే దానికి చాలా రకాల గ్రామర్ ఉంది, చాలా రకాల సూత్రాలు ఉంటాయి వాటికి. ఓకేనా? సో తద్ అనేదే ప్రాతిపదిక 3 శబ్దాలకి కూడా, ఎందుకంటే సర్వనామ శబ్దాలు కాబట్టి. సో అది దకారంతో ఎండ్ అవుతుంది ఆ శబ్దం కాబట్టి దకారాంతం అయింది. ఇదం కూడా అంతే, మకారాంత అని ఇచ్చారు వాళ్ళు, మాతో ఎండ్ అవుతుంది, తో ఎండ్ అవుతుంది. ఓకేనా? అంటే అనేది వ్యంజనం కాదు కదా అని, అదే అంటే ఒక వ్యంజనమే అది. హలంత శబ్దాలు కూడా ఉంటాయి, స్వరాంత శబ్దాలే కాదండి, అజంత శబ్దాలే కాదు, హలంత శబ్దాలు కూడా ఉంటాయి. బట్ అవి హలంత శబ్దాలని ఎందుకు అంటారు అంటే వాటి ప్రాతిపదిక హలంతంతో స్టార్ట్ అవుతుంది, హల్లుతోటి ఎండ్ అవుతుంది. బట్ ఫల శబ్దంలో మీకు అమ్ అనేది అది ఎండింగ్ కాదు, ప్రథమా విభక్తిలో ఒక రూపం అది. బట్ దాని బేస్ ఫల అని మాత్రమే ఉంటుంది, అందుకని అది అకారమైంది. బట్ వీటి బేస్ ఏ తద్ అనే ఉంటుంది, తద్ అనే ఉంటుంది కాబట్టి ఇది మీకు దాన్ని ఏమంటారు, దకారాంతమైంది. వ్యంజనాంత శబ్దాలు కూడా ఉంటాయి, హలంత శబ్దాలు అంటారు వాటి. ఓకేనా? ఇంకేమన్నా ఉన్నాయా ఎవరికైనా? ఏమండి, అర్థం కాకపోతే మౌనంగా ఉంటే ఎందుకులే అడగడం, ఇలా సంకోచాలు పెట్టుకోకండి, అడగండి. అందరూ మనలాగా వచ్చిన వాళ్ళే. చెప్పండి ఫణీశ్వరి గారు, చెప్పండి. మీ వాయిస్ వినపడట్లేదండి. మీ వాయిస్ వినపడట్లేదు. మీకు ఒకవేళ డౌట్ ఉంటే నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి. మాకు వినపడుతుంది విజయ్ గారు. మణీశ్వరి గారి మాట వినపడుతుందా మీకు? మణీశ్వరి గారిది కట్ అవుతున్నట్టుగా వినపడుతుంది మాకు. ఫణీశ్వరి గారిది కట్ అవుతోంది, సంథింగ్ ఏదో కట్ గా వస్తుంది. అవునవును. సో అది మేడం వినపడుతుందా అండి? ఇప్పుడు వినపడుతుంది.
చేయాలంటే ఎక్కడ ఉంటాయి అవి ఏంటండి? శబ్దాలు ఇప్పుడు మీరు చెప్పారు కదండి, అవి వచ్చే క్లాస్ కి మేము కొంచెం ప్రాక్టీస్ చేయాలంటే ఎక్కడ ఉంటాయి, ఎక్కడ చదవాలి అని అడుగుతున్నాను. మీరు ఇప్పుడు ఏమీ ప్రాక్టీస్ చేయొద్దు. ఫస్ట్ లెసన్ అవ్వనివ్వండి. మీ అంతటి మీరు ఊరికే చదువుకుంటా అంటే మీ పుస్తకం చదువుకుంటూ వెళ్ళండి, కానీ ప్రస్తుతం ఇప్పుడే ప్రాక్టీస్ వద్దు. ముందు కొంచెం అర్థం చేసుకుంటే నేను చెప్తాను ఏం చదవాలని. ఫస్ట్ లెసన్ అవ్వనివ్వండి. సరేనండి. అయితే ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన పాఠమే టెక్స్ట్ బుక్ లో 4-5 సార్లు చదవడమే అంతే. కథ ఉంది, మీరు చదువుకోవాల్సింది సంగ్రాహి విషయాలు ఉన్నాయి, అవన్నీ వ్యావహారిక శబ్దాలు ఉన్నాయి, మీరు చదువుకోవాల్సిన అవన్నీ ఉన్నాయి. సో చదువుకుంటూ అవి చదువు. దశదిన శిబిరం చదివిన వాళ్ళకి దశదిన శిబిరం అటెండ్ అయిన వాళ్ళకి చిన్న అడ్వాంటేజ్ ఒకటి ఉందండి. ఒకటేమో అక్కడ ఫెమిలియారిటీ వచ్చింది, రెండోది క్లాస్ అటెండ్ అయ్యే ముందర ఒకసారి ఒక రీడింగ్ ఇచ్చి క్లాస్లో బాగా అర్థమవుతుంది. క్లాస్ తర్వాత ఒక రీడింగ్ ఇచ్చినట్లయితే ఐ థింక్ ది కాన్సెప్ట్స్ విల్ బి వెరీ క్లియర్. తర్వాత మీరు ధ్వని ముద్రణం పంపిస్తారు కదా, అవును, ధ్వని ముద్రణం పంపించింది వింటే అది రిపిటేషన్ అవుతుంది, అది ఈజీగా ఉంటుంది. అంతే. ఇప్పుడు చిన్నపిల్లలకి చెప్పిన పద్ధతేనండి. మనము ఏ రోజు పాఠం ఆ రోజు చదువుకోండి, 1కి 10 సార్లు రాయండి, ఒకసారి రాస్తే 10 సార్లు చదివినట్టు, ఇవన్నీ మన పిల్లలకో మనవలకో మనం చెప్తాం కదా. పిల్లలకి చెప్పించడం మాత్రం మన పేరెంట్స్ మనకి చిన్నప్పుడు చెప్పి చెప్పి అయిపోయింది. అప్పుడు మనకి ఎప్పుడు చూసినా చదవమంటారు, ఆడుకోనివ్వకుండా అనిపిస్తుంది. బట్ ఇప్పుడు అవి చెయ్యాలని మనం చెప్తున్నాం వాళ్ళకి, మనం చెయ్యమంటే మనం కష్టపడతాం, చాలా కష్టపడాల్సి వస్తుంది. ఓకే, ఏంటండి వల్లె వేయడం అనేవాళ్ళం. వల్లె వేయడం, అదే బాగా వల్లె వేయటము, రాయటము. కొంతమందికి చదివితే గుర్తుండదు, రాస్తేనే గుర్తుంటుంది. ఒకసారి రాస్తే 10 సార్లు రాయడం అనేవారు. అందుకని నువ్వు 10 సార్లు రాయి, 100 సార్లు రాసినట్టు చదువుతున్నట్టు అవుతుంది అంటారు. అలాగే ఇంపోజిషన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అసలు అలాంటివి ఏం లేవు కదా, పద్ధతి మారింది, టీచింగ్ పద్ధతి మారింది. అండ్ మనకు ఉండేది తక్కువ టైం. ఇంక ఇవాళకి నేను క్లాస్ ఏం చెప్పను అనుకోండి, మనకు ఉండేది తక్కువ టైం ఉంటుంది. బేసిక్గా ఎగ్జామ్ ఆగస్ట్, ఇంకా మీది ఇప్పుడు ఫస్ట్ కాబట్టి అంటే ఇప్పుడు ఆల్రెడీ నాది ఇంకో బ్యాచ్, 3rd లెవెల్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఏప్రిల్ 1 నుంచి, ఏప్రిల్ 1 అంటే ఆ టైం నుంచి స్టార్ట్ అయిపోయింది. ఓకే, అది వారానికి 2 రోజులు జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి కొన్ని క్లాసులు అంటే ఆల్రెడీ 6 క్లాసులు అయిపోయినాయి వాళ్ళకి. మీది ఇప్పుడు బిగిన్ అయింది. ఆగస్ట్ అంటే నాది, నేను జూలై ఎండింగ్ మిమ్మల్ని వదిలేయాలి, జూలై మిడ్ నుంచి వదిలేయాలి. అప్పటికి సిలబస్ కంప్లీట్ చేసి ఎందుకంటే నేను చెప్పడం కాదుగా, మీరు చదువుకోవాలి, మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎంతసేపు చెప్తూ ఉంటే కుదరదు. సో కనీసం 1 మంత్ 1.5 మంత్స్ అయినా గ్యాప్ ఉండాలి. 1 మంత్ 10 డేస్ అలా 40 డేస్ అయినా గ్యాప్ ఉంటే కానీ చదవలేరు. టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ లో కొద్దిగా మీరు పికప్ అంటే ఇది ప్యాటర్న్ అనేది మీకు ఆ ఫెమిలియారిటీ రావాలి దీంతో, పాఠాలతోటి. అప్పుడు మనం కొంచెం మూవ్ అవుతున్నా అర్థం ఉంటుంది. కాబట్టి కొంచెం స్లోగా వెళ్దాం ఫస్ట్ 1-2 క్లాసెస్. ఒకవేళ అవసరపడితే చివరిలో ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టుకుంటాం మనం, ఒకవేళ కావాల్సి వస్తే, అవసరపడితే. ఎందుకంటే టైంని బట్టి. ప్రవేశ బ్యాచ్, ఫస్ట్ లెవెల్ బ్యాచ్ ఎప్పుడు ఇదే అవుతుంది, ఎందుకంటే లేట్ గా స్టార్ట్ అవుతుంది. శిబిరం నుంచి అందరూ వచ్చి ఒక గ్రూప్ ఫామ్ అయ్యి చేసేసరికి లేట్ అవుతుంది. సో అది అయ్యేసరికి ఏమవుతుందంటే కొంచెం లేట్. చివరిలో అందరూ నేను మిగతావన్నీ అవజేసేసుకుని కూర్చుంటాను అనమాట. సో దట్ అది చెప్పడానికి అని చెప్పి. ఎవరైనా సరే మళ్ళీ చెప్తున్నానండి, కొత్త కాబట్టి మీరు నా టీచింగ్ ప్యాటర్న్ మీకు అలవాటు అవడానికి కొంచెం టైం పట్టొచ్చు. బట్ డౌట్స్ ఉంటే హెసిటేట్ చేయకండి. క్లాస్లో అడగడానికి అనిపిస్తే నాకు పర్సనల్ గా మెసేజ్ పెట్టండి, వాయిస్ కానీ లేకపోతే మామూలుగా టెక్స్ట్ మెసేజ్ కానీ పెట్టండి. మీ వరకే మీకు చాలు అనుకుంటే పెడతాను, లేదు క్లాస్లోనే దాన్ని అడ్రస్ చేయాలంటే నేను క్లాస్లో అడ్రస్ చేస్తాను. ఓకేనా? ఇది క్లాస్ రికార్డింగ్ అవ్వగానే, అంటే రేపు అప్లోడ్ అవ్వగానే నేను లింక్ పెడతాను. అది అంటే దాని గురించి తెలియని వాళ్ళు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు దాంట్లో అప్డేట్స్ వస్తాయి. ఓకేనా? ఇవాళకి మీకు చాలు. ఎస్ వెంకటరామన్ గారు అని చెప్దాం అనుకుంటున్నారా? అవునండి. ఇప్పుడు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీకు అంటే వాట్సాప్ లో క్వశ్చన్ రాసి పంపించమంటారా? ఏమైనా క్వశ్చన్స్ చెప్తున్నాను. ఫోన్ చేస్తే నేను అవైలబుల్ గా ఉంటానా ఉండనా, లిఫ్ట్ చేయగలనా లేదా తెలియదు నాకు. కాబట్టి మెసేజ్ పెట్టండి. మెసేజ్ కి డెఫినెట్ గా వెంటనే నెక్స్ట్ మూమెంట్ లో కాకపోతే ఆ రోజు నెక్స్ట్ నేను రిప్లై అయితే డెఫినెట్ గా ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ వెన్స్డేనే కదా మేడం క్లాస్? ప్రస్తుతానికి మీకు వారానికి ఒకటే ఉంటుంది. ఇప్పుడే వారానికి మరి ఎక్కువ చెప్పాను, కొంచెం టైం ఇచ్చి మీరు రుబ్బాలి దాన్ని కొంచెం. సో నెక్స్ట్ వెన్స్డేనే ఉంటుంది క్లాస్ మళ్ళీ. ఓకేనా? మన వీకెండ్స్ ఏం కుదరదండి, అంటే సాటర్డేస్ గానీ సండేస్ గానీ ఐటీలో చేస్తారు, మా వారు ఐటీలో ఉంటారు. కాబట్టి నాకు వచ్చేది శని ఆదివారాలు, నాకు కుదరదు. కాబట్టి నాకు కుదిరే టైం ఓన్లీ, నేను హౌస్ వైఫ్ కాబట్టి నాకు కుదిరే టైం ఓన్లీ 3 to 5. అర్థమైందండి.
నాకు నేను అదే ఐటీ కాబట్టి తెలుస్తుంది అదే కదా. ప్రాబ్లం. కరెక్ట్. అదే ప్రాబ్లం. ఫస్ట్ లో రికార్డింగ్స్ కూడా ఉండేవి కాదు. గత ఒక 2 సంవత్సరాలుగా కాబోలు రికార్డింగ్స్ కూడా వస్తున్నాయి. సో అది. చాలా సంతోషం. ఓకే. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే. మన క్లాసు చెప్పాను కదా, ధ్యేయ మంత్రంతో స్టార్ట్ అయ్యి ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రంతో ముగుస్తుంది. ఈసారి నేను పాడుతున్నాను. నెక్స్ట్ టైం కి మీలో ఎవరో ఒకళ్ళు ధ్యేయ మంత్రము పాడాలి, చివరిలో ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం కూడా పాడు. ఇప్పుడు పాడతారా మీరు మల్లీశ్వరి గారు? ఏకతా మంత్రం శాంతి మంత్రం పాడతారా? పాడతానండి. ఏకదా మంత్రం శాంతి మంత్రం 2 పాడతాను. పాడండి. ఉండండి, నేను స్క్రీన్ చూపిస్తా. తెలియని వాళ్ళకి వాళ్ళు చూస్తారు కనీసం. అలాగే. అరే ఇదేదో వచ్చేసింది. ఒక్క నిమిషం ఉందండి. ఒక్క నిమిషం. 2 minutes ఉంది ఇంకా. పాడండి. అంబ యం వైదికామంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిస్పానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మశబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిద్ధ సంతః ప్రాప్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు మీరు చెప్పేసేయండి వరుసగా. సర్వే భవంతు సుఖినః. నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి 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 అస్తు. పునః బుధవాసరే మిలామః. మళ్ళీ బుధవారం కలుసుకుందాము. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. నమస్కారం. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు.